నౌ GS2 స్పెసిఫికల్గా మనకి యాజ్ యూజువల్ అన్నీ తెలిసినట్టే 250 మార్క్స్ పేపర్. నౌ ఇన్ ద లాస్ట్ 2 years GS2 మార్క్స్ ఫినామినల్గా ఇంక్రీజ్ అయింది. 120s అనేది చాలా నార్మల్ థింగ్ అయిపోయింది. టాప్ 100 యావరేజ్ జనరల్గా ఈ మార్క్స్ వెయిటేజ్ ఇదంతా టాప్ 100 యావరేజ్ బట్టి లెక్కేస్తాం. టాప్ 100 హైయెస్ట్ ఎంత అని. 130s హైయెస్ట్ వస్తుంది, 130s 135 హైయెస్ట్ వస్తుంది, అండ్ 120s అనేది చాలా నార్మల్ థింగ్ వస్తుంది. ఎందుకంటే నేను మీకు లాస్ట్ టైం కూడా క్లాస్లో ముందు ఒకసారి చెప్పాను. ఎర్లియర్ ఆప్షనల్స్ యూస్ టు హ్యావ్, ఆప్షనల్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో దే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఇన్ ద లాస్ట్ 3 to 4 years what happened is that marks of optional were relatively reduced and marks of GS papers were relatively increased. ఓకే, ఎందుకంటే 300+ ఆప్షనల్ ఒకప్పుడు రావడం అనేది రిలేటివ్గా చాలా మందికి వచ్చేది. 300+ ఆప్షనల్స్ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే, 300+ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు PSIR లాంటి ఆప్షనల్స్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ఒకే ఒకరికి 300+ వచ్చింది. ఆ ముందు ఇయర్ అయితే 295 హైయెస్ట్. సిమిలర్లీ ఆంథ్రోపాలజీ కూడాను అట్లీస్ట్ ఆంథ్రోపాలజీ మంచి ఫేజ్ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈ 2-3 years హోప్స్ మీకు ర్యాంక్ వచ్చినంత వరకు కూడా ఆంథ్రోపాలజీ మంచి ఫేజ్ నడాలని కోరుకుంటున్నా, అందరూ ఆంథ్రో కాబట్టి. సో ఇట్లా ఈ 300 ఎప్పుడైతే తగ్గిస్తున్నారో ఈ GS పేపర్స్ వెయిటేజ్ బాగా పెరిగిపోతుంది. 450. సో మీరు ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన GSలో ఏంటి అంటే 450+. 450+ రిలేటివ్ ఆబ్వియస్లీ డిఫికల్ట్, కానీ 450+ వస్తేనే మనకి IAS రావడానికి స్కోప్ ఉంటుంది. మీరు మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ ఇవ్వక్కర్లేదు. IPS వచ్చినా సరే చాలామంది అటెంప్ట్ ఇస్తారు కదా తిరిగి. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు టార్గెట్ ఫర్ 450+ ఇన్ GS. సో GSలో 450+ వస్తే ఎస్ఏలోనే అరౌండ్ 130 వస్తే ఎంత అవుతుంది? 580. ఆప్షనల్లోని లీస్ట్ యావరేజ్ రిలేటివ్గా ఇప్పుడు తగ్గించారు కాబట్టి వీ కెన్ టార్గెట్ ఫర్ 270 to 280. సో 270 to 280 ఎప్పుడైతే మనం టార్గెట్ చేస్తున్నామో వీ విల్ బీ ఇన్ వెరీ గుడ్ అడ్వాంటేజెస్ పొజిషన్. 850+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే 850+ జనరల్లో మనకు వస్తుందంటే ఆబ్వియస్గా మనం టాప్ 150 టాప్ 180లో ఉండడానికి క్లియర్ కట్గా స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, స్పెసిఫికల్లీ GS2 ఇంపార్టెన్స్ ఇంకా ఏంటి అంటే ఇఫ్ యూ అనలైజ్ మార్క్స్ ఆఫ్ టాపర్స్ ఆఫ్ లాస్ట్ 5 years GS1 ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుంది పర్ఫార్మెన్స్. GS1 బాగా ఇబ్బంది పెట్టింది, బాగా తగ్గించింది ఎప్పుడు లేదు. బట్ GS3 స్కోరింగ్ ఈజ్ వెరీ లెస్ ఇన్ ద లాస్ట్ 3 to 4 years. హైయెస్ట్ 101 లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ అయితే అరౌండ్ 96. ఓకే, సో GS3లోని 90+ వచ్చిందంటే చాలా బాగా పర్ఫామ్ చేసినట్టు. ఎందుకంటే GS3లోని రిలేటివ్గా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకానమీ, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ పేపర్ కూడా చాలా మంది చేతులు మారుతుంది అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఎవాల్యుయేషన్ చేయడం వల్ల చాలా మంది చేతులు మారడం, అక్కడ కొంచెం క్రైటీరియా డిఫరెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే GS3 మార్క్స్ రిలేటివ్గా తక్కువ ఉంటుంది. GS4 చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. ఒకసారి 100 తెచ్చుకోవడం కష్టం అనిపిస్తుంది, ఒకసారి 140 కూడా వేస్తారు. సో బట్ GS2 అనేది రిలేటివ్గా ఎప్పుడు కూడా మనకి రిటర్న్స్ బాగానే వస్తుంది. 100 తక్కువ అయితే ఎప్పుడు జనరల్గా కొంచెం మీరు బెటర్గా పర్ఫామ్ చేస్తే 100 అనేది క్లియర్లీ పాసిబుల్ ఫర్ GS2. అండ్ 120 వరకు కూడా తెచ్చుకోవడానికి బాగా స్కోప్ అనేది ఉంది. మనం కమిటీస్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే 120+ తెచ్చుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. నౌ ఇలా ఎందుకు తెచ్చుకోవాలి అని అంటున్నానంటే ఇఫ్ అట్ ఆల్ మా ఫైనల్ ఎగ్జామ్లో మనం అనుకున్నట్టయితే అన్నీ జరగదు. మెయిన్స్ టైంలో మనం చాలా ప్రెజర్స్ ఫేస్ చేస్తాం. విల్ బీ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. నౌ ఇన్ దట్ కంటెక్స్ట్ మనము GS2లోని రిలేటివ్గా ఒక 10 to 15 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక ఎస్ఏలో కానీ ఎథిక్స్లో కానీ ఎక్కడైనా చిన్న మధ్యలో ఒక డైమెన్షన్స్ కానీ ఏమైనా కొంచెం పాడు చేసినా సరే అది GS2లో కవర్ అయిపోద్ది. ఆ మార్క్స్ ఫైనల్గా ఏ పేపర్లో ఎంత వచ్చిందని కాదుగా, మనకి ఓవరాల్గా మార్క్స్ రావాలి, మనకి IAS అవడానికి సరిపోయే మార్క్స్ రావాలి మనకి, అంతే కదా. సో GS2లో స్పెసిఫిక్గా ఎట్లా మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ సెషన్ మొత్తంలో చూద్దాం. GS2 ఇంపార్టెన్స్ అయితే అర్థమైంది కదా. స్పెసిఫికల్లీ why answer writing is the most important thing. See, answer writing is the only single thing which will help you get a rank. No second thought. ప్రిలిమ్స్ టెస్టులు కాదు, మీరు తీసుకునే క్లాసెస్ కాదు, మీరు చేసే ఫౌండేషన్ కోర్సు కాదు, మీరు పడే కష్టం కూడా కాదు. ఓన్లీ ఆన్సర్ రైటింగ్ మీరు పడే కష్టం మాత్రమే మీకు ర్యాంక్ అనేది ఇస్తుంది. దానికి మించి ఏది అవ్వదు. బికాస్ ఫైనల్ ఎగ్జామ్లోని మీరు 1 year ఎంత చదివారు, ఎంత కష్టపడ్డారా అని ఎవాల్యుయేటర్కి తెలిసే స్కోప్ ఉందా? How can he know about your hard work? Only through your answers. Answers are the only medium of communication between us and the examiners.
దెర్ ఈజ్ నో అదర్ ప్రాబిలిటీ దేర్. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ అందుకని ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ దట్ డిసైడ్స్ ఆర్ ర్యాంక్. ఓకే, సో మనకి ర్యాంక్ రావాలి అంటే ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ఎంత ఆన్సర్ రైటింగ్ అంటే రూత్లెస్ ఆన్సర్ రైటింగ్ చేయాలి మనం. నథింగ్ ఈజ్ సఫిషియెంట్ వెన్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్. ఎంత ఎక్కువ టెస్టులు రాస్తారు, ఎంత ఎక్కువ మీరు ట్రై చేస్తారు, నోట్స్ చేసి ఆన్సర్ స్ట్రక్చరింగ్ ఎట్లా చేస్తారు, మీరు ఎంత ఎక్కువ చేసినా తక్కువ ఆన్సర్ రైటింగ్ వరకు. ఓన్లీ దట్ థింగ్ మేక్స్ ద డిఫరెన్స్. నో అయితే దానికి ఓ పద్ధతి కూడా ఉంటుంది యాక్చువల్లీ. ఆన్సర్ రైటింగ్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం వాట్ ఆర్ ద మిస్టేక్స్ వీ హ్యాడ్ మేడ్, ఆ మిస్టేక్స్ని బేస్ చేసుకొని బెటర్గా ఇంప్రూవ్ అవ్వడం. సో యూ నీడ్ టు డూ దిస్ రూత్లెస్ ఆన్సర్ రైటింగ్. రూత్లెస్ ఇన్ ద సెన్స్ మీరు దేనికైనా టైం పెట్టి ఆలోచించుకోవచ్చు, కానీ దీనికి మాత్రం మన ఏ టైం గురించి ఏమీ ఆలోచించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 hours పడుకోవాలి, మూవీకి కరెక్ట్గా 5 నిమిషాల ముందు వెళ్ళిపోవాలి, దానికి ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో ఆన్సర్ రైటింగ్ గురించి కూడా అంతే మనం స్ట్రిక్ట్గా ఉండాలి. ఓకే, నౌ వై దిస్ ఆన్సర్ రైటింగ్ రిలేటివ్గా మన ప్రిలిమ్స్లో కాదు, మెయిన్స్. దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ప్రిలిమ్స్కి చాలామందికి న్యాక్ ఉంటుంది, ఎంసీక్యూ సాల్వింగ్లో న్యాక్ ఉంటుంది. రిలేటివ్గా దిస్ ఆర్ట్స్లో కాకుండా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి రిలేటివ్గా ఇంకా ప్రిలిమ్స్ ఈజీగా ఉండొచ్చు. అయితే నేను జనరలైజ్ చేయలేను, బట్ ద థింగ్ ఈజ్ దట్ ప్రిలిమ్స్ ఈజ్ రిలేటివ్లీ డూయబుల్ కంపారిటివ్లీ. అయితే ప్రిలిమ్స్ ఇన్ ద లాస్ట్ 3 to 4 years హెస్ బికమ్ డైసీ. అండ్ అది సర్టెనిటీ అనేది తగ్గిపోయింది. దానికి నెంబర్ ఆఫ్ అదర్ రీజన్స్ ఉన్నాయి, కొంచెం లక్ ఫ్యాక్టర్స్ చాలా వరకు డిసైడ్ చేస్తున్నాయి ఇప్పుడు. కానీ ఆన్సర్ రైటింగ్ వరకు మాత్రం మనం ఎంత కష్టపడితే మనకు అంత రిటర్న్స్ అనేవి వస్తాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మార్క్ దీస్ వర్డ్స్, నో అదర్ ఆప్షన్. అండ్ ఆన్సర్ రైటింగ్ ఇంకెందుకు అంటే వై వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ దట్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ స్కిల్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్ ప్రాక్టీస్తో మాత్రమే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది వస్తుంది, లేదంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ అవ్వదు. చెప్తాం కదా, మనకి యాప్టిట్యూడ్ ఉండొచ్చు, రైటింగ్ రాయగలిగే అంత యాప్టిట్యూడ్ ఉండొచ్చు, కానీ అది స్కిల్ కింద మనం మార్చుకోవాలంటే వీ నీడ్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే, సో ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా ఎందుకు అంటే మన గ్రాడ్యుయేషన్లోని ఆన్సర్ రైటింగ్ వేరు, 10th ఇంటర్లోని ఆన్సర్ రైటింగ్ వేరు. ఆల్ దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మనకి టైం లిమిట్ ఉంటుంది, స్పేస్ లిమిట్ ఉంటుంది. ఓకే, 10 మార్కర్కి 2 pages, 15 మార్కర్కి 3 pages. 10 మార్కర్కి ఎన్ని మినిట్స్? 7 minutes. 15 మార్కర్కి 11 minutes. సో అండ్ వీ హ్యావ్ టైమ్ లిమిట్ హియర్ అండ్ స్పేస్ లిమిట్ ఆల్సో. సో ఈ కంటెక్స్ట్లోని మనకి ఎలాగ మనము పర్ఫెక్షన్గా 7 minutes to 11 minutes రాయగలగాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ రిగ్రెస్ ప్రాక్టీస్. అండ్ వన్ మేజర్ థింగ్ హియర్ ఈస్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అప్వర్డ్ మూవింగ్ కర్వ్. ఇట్లా ఎందుకు అంటున్నానంటే earlier also I told you answer writing practice is very much essential and we need to invest at least 3 months in specific answer writing. 3 months in the sense daily 3 hours testలు రాసామని కాదు, at least we need to do 2 answers per day or else every alternate day some 2 answers. ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బేసికల్లీ నౌ కన్సిడర్, మనం ఇక్కడ ఉన్నప్పుడు మన ఆన్సర్ రైటింగ్ రాస్తాం. ఇనిషియల్లీ our answers, initial 100 answers will be the worst ever answers you will be writing. Initial 50 to 100 answers will be the worst ever answers you will be writing. You don't know proper structuring, proper intro, proper body, proper conclusion గురించి తెలీదు, డిమాండ్ ఒకటి అడిగితే మనం ఒకటి రాస్తాము. సో వర్స్ట్ ఆన్సర్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. అప్పుడు నౌ ఈ వర్స్ట్ ఫేజ్ నుండి బిలో యావరేజ్కి వెళ్ళాలి అన్నా, యావరేజ్కి వెళ్ళాలి అన్నా, అబోవ్ యావరేజ్కి వెళ్ళాలి అన్నా, గుడ్కి వెళ్ళాలి అన్నా, ఫైనల్గా ఎక్సలెంట్కి వెళ్ళాలి అన్నా, ఎక్సలెంట్ వరకు వెళ్ళాలంటే ముందు ఈ ఫేజ్ మనం దాటాలి కదా. సో ఆ ఫేజ్ మనం దాటాలి అంటే ముందు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, అందుకు ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్. సో ఇనీషియల్లీ సమ్ 50 to 100 ఆన్సర్స్ వీ విల్ బి రైటింగ్ వెరీ వర్స్ట్ ఆన్సర్స్. నో సెకండ్ థాట్ ఇన్ దట్. స్టార్టింగ్ నుండే మనం మంచిగా రాస్తే అసలు ఎగ్జామ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ UPSC ఒకటి తెచ్చి మీకు ర్యాంక్ ఇచ్చేయాలి. స్టార్టింగ్ నుండి మీరు మంచిగా రాస్తే. అది అట్లా కాదు కదా, ప్రాసెస్ అట్లా కాదు. పద్ధతి అనేది ఎట్లా ఉంటుంది ప్రతి దాంట్లో, దీంట్లో పద్ధతి అనేది ఉంటుంది. సో ఇది అప్వర్డ్ మూవింగ్ కర్వ్లో వెళ్తుంది కాబట్టి మన యొక్క ఆన్సర్ రైటింగ్ ఫ్లో అనేది. సో వీ నీడ్ టు డూ సమ్ ప్రాక్టీస్.
హియర్ మై టేక్ ఈస్ దట్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్ట్ 22nd. Generally mains happens in September 3rd week, September 15th or September 16th నుండి 25th ఆ టైం వరకు అవుతాయి. తెలుసు కదా, ఫస్ట్ డే ఎస్ఏ అవుతుంది, సెకండ్ డే GS1 GS2, థర్డ్ డే GS3 అండ్ GS4, 5 days హాలిడేస్ ఉంటాయి. తర్వాత ఏమో తెలుగు ఇంగ్లీష్, లాస్ట్ డే ఆప్షనల్. ఓకే, ఆప్షనల్ పేపర్ 1 పేపర్ 2. సో ఇది ఒక 10 days ప్రాసెస్. ఈ 10 days ప్రాసెస్లోని మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంటల్గా, ఫిజికల్గా వీ విల్ బీ ఇన్ ఏ వెరీ మచ్ హై అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్. నా ఫస్ట్ మెయిన్స్ అప్పుడు అయితే నాకు యాక్చువల్లీ మొత్తం తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. చాలామందికి అట్లానే ఉంటుంది. సో బేసికలీ ఇది చాలా రిగరస్ ప్రాసెస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్లో డైరెక్ట్గా దూకేద్దాం అంటే ఇంకా ఆ చెయ్యి అయితే పోతుంది ఆడికి. ఆ 10 daysలోనే మొత్తం అంతా సాధించేద్దాం అంటే. సో అంతా జరిగేది కాదు. నో August 22nd జనరల్గా ఇది ఎప్పుడు ఉంటుంది? జనరల్గా అయితే September 15-16 ఉండాలి జనరల్గా. బట్ అరౌండ్ 20 days ముందుకు వచ్చింది. ఇప్పుడు 20 to 25 days ముందుకు వచ్చింది. ఓకే, ప్రిలిమ్స్ ఏమైనా ముందుకు వచ్చిందా? ప్రిలిమ్స్ యాజ్ యూజువల్గానే ఉంది. ఎప్పుడు? May 25th. ఎంత టైం ఉంది రెండింటి మధ్యలో? యు ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ 90 days, అరౌండ్ 85 days ఉంది. 25th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీ విల్ ఎసెన్షియల్లీ అవర్ బాడీ ఎక్స్పెక్ట్స్ 2 or 3 days ఆఫ్ రెస్ట్. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ 90 days మనం ఫుల్ ఇదేంటది స్ప్రింట్ వేయాల్సి వస్తుంది నెక్స్ట్ 90 days ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. సో ఆ స్ప్రింట్లో మనం యాక్టివ్గా ఉండాలి అంటే ఆ 2 to 3 days రెస్ట్ ఇవ్వడం అనేది ఎసెన్షియల్. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఎసెన్షియల్గా మనకున్న ఎన్ని 85 days, రైట్? 85 days టైం ఉంటుంది. 85 daysలోని మీరు అప్పుడే ఆన్సర్ రైటింగ్ చేసి, అప్పుడే సబ్జెక్ట్స్ చదివి, అప్పుడే నోట్స్లు చేసుకొని చేయాలంటే అది అవ్వదు కదా. సో మీరు ఏం చేయాలి? ఇప్పుడు నుండే కొంచెంగా ఆన్సర్ రైటింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. డజంట్ మీన్ గివింగ్ 1 or 2 hours per day. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ నెసరీ ఆల్సో యాజ్ ఆఫ్ నౌ. సో మనము అట్లీస్ట్ మీరు జనరల్గా అయితే ప్లాన్ ఏంటి ఉండాలి అంటే Jan 31st వరకు you need to do integrated prelims cum mains. From February 1st to May 25th we will be in exclusive prelims preparation. So ee time lo aithe matram we cannot touch mains are optional or answer writing, because prelims inta chesi man prelims pass avopothe waste. ఇంత కష్టపడి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, మన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెట్టి మనం ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రిలిమ్స్ అనేది నౌ ప్రిలిమ్స్ ఆల్సో బికమింగ్ వెరీ మచ్ డిఫికల్ట్. లీవింగ్ బార్ దిస్ ఇయర్స్ పేపర్, లాస్ట్ 3-4 years పేపర్స్ వస్తే దే ఆర్ వెరీ మచ్ డిఫికల్ట్ పేపర్స్. నో వన్ మోర్ థింగ్, పేపర్ డిఫికల్ట్ ఉందంటే అర్థం కట్ ఆఫ్ తగ్గుతుంది, ఈజీ ఉందంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. అండ్ మీరు ఎంత క్లాసెస్ విని, ఇంత చదువుకొని, ఇన్ని టెస్టులు రాసిన తర్వాత మీకు కష్టం అయితే ఇండియా మొత్తానికి కష్టమే, మీకు ఈజీ అయితే ఇండియా మొత్తానికి ఈజీయే. ఓకే, అంతే కదా. సో ఆ నోట్తోని ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే అట్లీస్ట్ మీరు Jan 31st వరకు వెళ్ళేసరికి ఈ యావరేజ్ పొజిషన్కైనా వెళ్ళాలి. అప్పుడు ఆ 3 monthsలో మీరు ఫైనల్ స్టేజ్కి రీచ్ అవ్వడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? సో యూ నీడ్ టు డూ అట్లీస్ట్ ఇప్పుడు బెస్ట్ డే టు డూ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఎస్టర్డే. అది ఆప్షన్ లేదు కాబట్టి సో బెస్ట్ డే టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ టుడే, అంతే కదా. సో యాక్చువల్గా అయితే నిన్నే స్టార్ట్ చేసి ఉండాలి, మనం చేయలేకపోయాం కాబట్టి ఈరోజు నిండైనా స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో ఈరోజు నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రతిరోజు ఆర్ఎల్స్ ఎవ్రీ 2 or 3 daysకి ఒకసారి 2 answers రాయండి. ఇది వెరీ మచ్ ఎసెన్షియల్. ఇప్పుడు మీరు ఎంత ఎఫర్ట్స్ దానికి పెడుతున్నారో దాని రిటర్న్స్ తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు దాని నుండి వచ్చే రిటర్న్స్ మీకు అస్సలు తెలియదు, కానీ తర్వాత పక్కా తెలుస్తుంది దాని రిటర్న్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ అవర్ కంప్లీట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ a 3 months బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఆ ముందు ప్రిలిమ్ స్టేజ్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, ఆ తర్వాత స్టేజ్ ఇంటర్వ్యూ స్టేజ్ కూడా రిలేటివ్గా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఆ 3 months ఫేజ్ అనేది మనకి ర్యాంక్ డిసైడ్ చేసే ఫేజ్. ఎందుకంటే మనం 850 దగ్గర ఉంటామా, 700 దగ్గర ఆగిపోతామా, 750కైనా వెళ్తామా లేదా అనేది కంప్లీట్గా డిసైడ్ అయ్యేది ఆ 3 monthsలోనే. ఆ 3 monthsలోనే మనం ఆ ముందు 6 months పెట్టే ఎఫర్ట్కి డబుల్ ఎఫర్ట్స్ పెడతాం. ఆబ్వియస్లీ వన్ యూ క్వాలిఫై ప్రిలిమ్స్ మన బాడీ మనకు తెలియకుండా చాలా ఎఫర్ట్స్ పెట్టడానికి యాక్సెప్ట్ చేస్తుంది.
అంటే ఆ 3 months ఎఫర్ట్ పెడితే లైఫ్ ఫుల్ సెటిల్ అవుతుంది, మనం అనుకున్న గోల్స్, ఇండియాని మార్చుదాం అనుకుంటున్నామో, రీఫార్మ్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నామో, ప్రతిదీ మనం సాధించడానికి స్కోప్ ఉంటుంది. ఆల్ దిస్ పాయింట్స్ టు ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ చేస్తేనే మీరు ఏం చేయాలనుకున్నా చేసేది. ఓకే, స్పెసిఫికల్లీ నౌ టైమ్ మేనేజ్. ఇప్పుడు జిఎస్ పేపర్స్ అన్నిట్లో నేను ఇప్పుడు చెప్తున్న నార్మల్ సజెషన్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద జిఎస్ పేపర్స్. Specifically for GS2, we will start in 15 more minutes probably. Now, time management is essential for all the papers. Even for essay, relatively you will have more time in essay. You need to write 2 essays out of 8 topics. So essentially you will be having 1.5 hours for each essay. In that 1.5 hours also, you will be doing around 20 minutes of brainstorming for one essay and 1 or 10 minutes of normal writing. Okay, so essay specific. But ఇది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. ఇందాక మనం చెప్పినట్టు 10 మార్కర్కి ఎన్ని మినిట్స్? 7 minutes. 15 మార్కర్కి 11 minutes. Initially, for sure, we cannot write in that time. Okay, you have to accept it. ఇప్పుడు మీరు చూసే టాపర్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసి 1 year కష్టపడిన తర్వాత వచ్చే అవుట్పుట్. వాళ్ళు బాగా రాయని పేపర్లు వాళ్ళు బయటే పెట్టరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎగ్జామ్కి ఇంకొక 1 week or 10 days or 1 month బిఫోర్ రాసిన పేపర్స్ మాత్రమే వాళ్ళు బయటికి డిస్ప్లే చేస్తారు. రైట్, సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రీచ్ దట్ స్టేజ్. వాళ్ళు ఎగ్జామ్కి 1 month ముందు రాసిన పేపర్స్ని మనము శాంపుల్ కింద పెట్టుకొని వీ విల్ ట్రై టు మిమిక్ దెమ్, వీ విల్ ట్రై టు టేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. బట్ దాన్ని చూసి మనం ఇలా రాయలేకపోతున్నామే అని టెన్షన్ పడడానికి మాత్రం కాదు. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1 అవర్లోని ఫస్ట్ 1 hourలోని అరౌండ్ దిస్ 80 marks అటెంప్ట్ చేయాలి. సెకండ్ 1 hourలోని ఇంకొక 80 marks అటెంప్ట్ చేయాలి. లాస్ట్ 1 hourలో 90 marks అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 1 hourలో ఎందుకు ఎక్స్ట్రా మార్క్స్ అని అంటున్నానంటే రిలేటివ్గా ఇన్ ఎవ్రీ పేపర్ దేర్ విల్ బి సమ్ బౌన్సర్ క్వశ్చన్స్. అట్లీస్ట్ 2 or 3 questions in every paper we might not know. And allotting the same time for the questions we do not know at all is foolishness. So 7 minutes కాకుండా అక్కడ 4 minutes 8 minutes లాగా మనం అలాట్ చేస్తాం. ఓకే, సో అక్కడ ఏదైతే టైం మిగులుతుందో అక్కడ మనం ఈ రిలేటివ్గా మిగిలిన ఆన్సర్స్కి మనం ఎక్కువ టైం ఇస్తాం. ఇనీషియల్ ఫస్ట్ 5 ఆన్సర్స్కి పక్కగా ఇంప్రెషన్ అనేది మ్యాటర్స్ కాబట్టి ఫస్ట్ 5 ఆన్సర్స్కి ఒక 5 minutes ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు. మనం ఇచ్చిన ఎక్స్ట్రా 5 minutesని ఏవైతే బౌన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ 5 minutes తగ్గించుకుంటాం. ఓకే, ఇది టైం మేనేజ్మెంట్లోని మేజర్ థింగ్. నాకు స్పెసిఫికల్లీ పేపర్ ఎట్లా వస్తుంది? 10 markers ఎన్ని ఉంటాయి? 15 markers ఎన్ని ఉంటాయి? 10 markers ఎన్ని? 10. 15 markers essentially 100 marks or 150 marks. Now there is even a chance that all 20 questions can come with 12.5 marks. 2017 వరకు కూడా all the questions were of 12.5 marks. Okay, ఆ తర్వాత ఈవెన్ దే డు నాట్ గివ్ ఎనీ ఇంటిమేషన్స్. అందులో ఇంటిమేషన్స్ అనేది ఏముండదు, డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్లో చూడడమే. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి సిలబస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కూడా 10 markers ఇస్తామని 15 markers ఇస్తామని మెన్షన్ చేసలేదు. ఓన్లీ 250 marks పేపర్ ఇస్తారని మెన్షన్ చేశారు. సో దే కెన్ చేంజ్ దట్ ఆల్సో. సో మనం ఏం చేయాలి అంటే సిలబస్లో ఉండే ప్రతి టాపిక్కి 15 markerకి రాయగలిగేంత కంటెంట్ మనం ఎక్వైర్ చేసుకోగలగాలి. సో ఎసెన్షియల్లీ వీ నీడ్ టు హ్యావ్ 3 pages notes for each and every topic in the syllabus. So then we can handle even if it is a 10 marker or 15 marker or 12.5 marker. Okay, and one more thing, 3 years back వరకు సినారియో కొంచెం డిఫరెంట్. ఆల్ ద టాపర్స్ ఆర్ ఎల్స్ నార్మల్ ఆల్ ద మెయిన్స్ ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ కూడా అన్ని ఆన్సర్స్ ఏం రాసేవారు కాదు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే కాంపిటీషన్ బీభత్సంగా పెరిగిపోయింది. ఆల్ ద పర్సన్స్ హు ఆర్ గెట్టింగ్ ర్యాంక్ ఆర్ అటెంప్టింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ దే ఆర్ అటెంప్టింగ్ విత్ రిలేటివ్లీ వెరీ గుడ్ క్వాలిటీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని ఆన్సర్స్ రీసెర్చ్ పేపర్ లెక్క రాస్తున్నారు. డయాగ్రామ్స్ గీసి, ఫ్లో చార్ట్స్ గీసి, డేటా పాయింట్స్ కోట్ చేసి. నౌ దిస్ ఈజ్ ఆర్ స్టార్టింగ్ ఫేజ్. ఓకే, మనం ప్రాక్టీస్తోనే ఆ ఫేజ్కి మనం వెళ్ళగలగాలి. నేను ఈ ప్రాసెస్లోని మీకు GS1 బెస్ట్ కాపీస్, GS2 బెస్ట్ కాపీస్ అవన్నీ చూపిస్తాను. దాని నుండి మనం బెస్ట్ కంటెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, నో టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైంది కదా. మనం 20 questions రాయాలి. 10 questions సూపర్గా రాసి మిగిలిన 10 questions పార్ట్ చేసిన వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. 20 questions రైటింగ్ ఇన్ అబోవ్ యావరేజ్ ఫేస్ ఫర్ ష్యూర్ వీ విల్ ల్యాండ్ అప్ మోర్ దెన్ 100. ఎవ్రీ పేపర్లోని 20 questions కూడా అబోవ్ యావరేజ్గా రాస్తే మనం పక్క 100+ ఉంటాం. అందులో అయితే ఇంక తిరగలేదు. నౌ బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రైటింగ్ ఆన్సర్స్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ
7 minutes 11 minutes అంటున్నాను కదా, 10 మార్కర్కి 15 మార్కర్కి. 7 minutesలోనే అట్లీస్ట్ 20 seconds మనం ఏం స్ట్రక్చర్ చేస్తాం అనుకునేది మైండ్లో కానీ రఫ్లో కానీ మనం అనుకోవాలి. సిమిలర్గా 15 మార్కర్కి ఒక 40 seconds to 50 seconds. ఇనీషియల్ టైమ్స్లోనే యూ కెన్ అలాట్ 1 minute and 2 minutes. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 minute బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉందనుకోండి, వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, దిస్ రోల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ అచీవింగ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అని అన్నారు అనుకోండి, అండ్ వాట్ ఆర్ ఇట్ షార్ట్ కమింగ్స్, ఇలాగా ఒక క్వశ్చన్ ఉందనుకోండి. అందులోని మనం బ్రెయిన్ స్టార్మింగ్ ముందు ఏం చేస్తాం, ఇంట్రో ఏం రాద్దాం అనుకుంటున్నాం, కన్క్లూజన్ ఏం రాద్దాం అనుకుంటున్నాం. మేజర్గా ఆ క్వశ్చన్ని మనం బ్రేక్ చేయాలి. అందులో 3 dimensions ఇచ్చారు కదా, సో ఆ 3 dimensions బ్రేక్ చేసి అక్కడ మనం మేజర్గా బ్రెయిన్ స్టార్మింగ్ అక్కడ యూజ్ అవుద్ది. ముందు అక్కడ అడిగిన డైమెన్షన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. వితౌట్ ఐడెంటిఫైయింగ్ దోస్ డైమెన్షన్స్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు రైట్ ఆన్సర్స్, బికాస్ మనం అడిగిన దానికి వేరేది రాస్తే ఇట్ ఈస్ యూజ్లెస్. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే ఇంపార్టెంట్, ఇంకా దానికి మించి ఏది ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ 3 dimensions ఉంటాయి క్వశ్చన్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో 3 dimensions ఉన్నాయి కదా, 3 dimensions ఉంటే 3 dimensions కూడా ఈక్వల్గా అడ్రస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ 15 marker 3 dimensions ఉంటే 5 marks 5 marks 5 marks ఉంటాయి. రెండు డైమెన్షన్స్ 2.5 page రాసి ఇంకొక డైమెన్షన్ 1/2 page రాయడం వల్ల యూజ్ లేదు. మీరు ఈ రెండింటిలోనే ఎంత చేసినా సరే దీనికి 5 marks దీనికి 5 marks దీనికి 5 marks కదా, ఈ రెండింటికి 10 marksకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. కానీ 3 dimensions మీరు పాటు చేసినట్టే కదా. సో యూ నీడ్ టు గివ్ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఆల్ ద డైమెన్షన్స్. ఓకే, నౌ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే అర్థమైంది కదా. ఫర్ 10 marker వీ నీడ్ టు గివ్ అట్లీస్ట్ 30 seconds ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్, అండ్ ఫర్ 15 marker అట్లీస్ట్ 40 seconds to 1 minute ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇనిషియల్లీ నౌ ఇన్ ద ప్రాసెస్ మీరు ఇప్పుడు 1 minute 2 minutes బ్రెయిన్ స్టార్మింగ్ ఇచ్చినా తప్పలేదు. అండ్ ఇనీషియల్లీ అట్లీస్ట్ ఫర్ 15 to 20 days ఆర్ ఫర్ 1 month. మీరు ఇప్పుడు దసరాకి అందరూ మేబీ ఇంటికి వెళ్తారు, ఆర్ఎల్స్ ఎక్కడ ఉంటారు, ఈ టైంలో స్టార్ట్ చేయండి ఆన్సర్ రైటింగ్. దేవుడిని తలుచుకొని మంచిగా ఫీల్ అయ్యి స్టార్ట్ చేయండి. ఐ హోప్ మీరు అందరూ అయితే మాత్రం పెద్దగా ఆన్సర్ రైటింగ్ అయితే ఇప్పుడు దాకా చేసింది లేదు. అంటే ఆల్ ఆఫ్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ క్లాసెస్. ఇట్ ఈస్ రిలేటివ్లీ డిఫికల్ట్ ఆల్సో, నేను యాక్సెప్ట్ చేస్తాను అది. నా అయితే మీకు కోర్ సబ్జెక్ట్స్ చాలా వరకు అయిపోయాయి, బారింగ్ 1 or 2 కోర్ సబ్జెక్ట్స్ వరకు చాలా అయిపోయాయి కదా. సో ఆ సినారియోలోనే యూ హ్యావ్ వెరీ మచ్ గుడ్ కంటెంట్ టు రైట్ ఆన్సర్స్. మనము ఆన్సర్ రైటింగ్ని డిలే చేస్తూనే ఉంటాం, టెస్ట్ని డిలే చేస్తూనే ఉంటాం, తర్వాత చేద్దాం. అది మోస్ట్ ఫూలిష్ థింగ్ మనం చేసేది. మీరనే కాదు, ప్రతి ఇండియాలో ఉండే ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ చేసేది తప్పదే. ఆ తప్పు మాత్రం చేయకూడదు. నేను చెప్తున్న ఈ మాటలు కేవలం ఇప్పుడు మీరు స్టార్టింగ్ కోసమే కాదు. యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ అంటిల్ యూఆర్ రైటింగ్ మెయిన్స్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ August 22 to August 31. యూ షుడెంట్ మనం బయటికి తిరగడమో మూవీసో బ్యాక్ సీట్ తీసుకోవచ్చు, కానీ ఆన్సర్స్ టెస్ట్ మాత్రం బ్యాక్ సీట్ తీసుకోవడానికి లేదు. యూ నీడ్ టు అటెంప్ట్ టెస్ట్ ఎట్ ఆల్. ఆ 3 monthsలోనైతే డైరెక్ట్లీ యూ నీడ్ టు జంప్ టు టెస్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ష్యూర్ ఐ కెన్ గివ్ ఇన్ గ్యారంటీ, మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే మెయిన్స్ పాస్ అవుతారో లేదా అనేది గ్యారంటీ లేదు. కానీ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్గా మీరు ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ పక్కా క్లియర్ అవుతుంది. అందులో సెకండ్ థాటే లేదు. మీరు మెయిన్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే పక్కాగా ప్రిలిమ్స్ అనేది పక్కా క్లియర్ అవుద్ది. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే మనకి మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి న్యూయాన్సెస్ తెలుస్తాయి, మైక్రో డీటెయిల్స్ తెలుస్తాయి, సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ హెల్ప్ అస్ క్లియర్ ప్రిలిమ్స్ ఈజీలీ. ఓకే, యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్ యూ, ఇట్ టేక్స్ టైమ్ టు ఏస్ ఆన్సర్ రైటింగ్. ఇట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్ ఆఫ్ 3 months. ఓకే, ఇప్పుడు మీరు ఆ 3 months పెట్టేయగలిగితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇఫ్ నాట్ ఫ్రమ్ అప్ టు Jan 15. ఈ 3 months నేను డైలీ 5 answers 10 answers రాసామని చెప్పట్లేదు నేను. సో ఈ 3 monthsలోనే లేట్గా ఫస్ట్ 1 month ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 answers రాయండి. నెక్స్ట్ 1 month ఎవ్రీ డే 2 answers రాయండి. లాస్ట్ 1 month మాత్రం మీరు ఇంకా మెయిన్స్ ప్రిపరేషన్ వదిలేస్తారన్నప్పుడు యూ నీడ్ టు టేక్ 1 hour ఛాలెంజ్. In this 1 hour challenge, you need to write 5 10 marks, 2 15 marks. 5 10 marks అంటే ఎసెన్షియల్గా ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలి? 5 into 7 35 కదా. 2 into 11 అంటే ఎంత అయింది? 57 minutesలో మనం రాయాలి. సో 57 minutesలో చేయాల్సిన టార్గెట్ 1 hour మనం పెట్టుకుంటున్నాం. 1 hourలో మనం అది రీచ్ అవ్వడానికి చేయాలి.
మనం ఇది పర్ఫెక్షన్ వచ్చేసిందంటే అర్థం వీఆర్ వెరీ మచ్ గుడ్ టు గో ఫర్ ఫుల్ అండ్ టెస్ట్. 3 hours టెస్ట్ రాయడానికి మనం రెడీగా ఉన్నాం. మీరు ఇప్పుడు నుండే 3 hours టెస్టులు రాయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మైక్రో టెస్టులు, చాప్టర్ టెస్టులు అంటే రాయాలి. దానికన్నా ముందు ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఫస్ట్ 1 month ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 or 3 ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ 1 month ఎవ్రీ డే 2 ఆన్సర్స్. థర్డ్ మంత్ గో ఫర్ దిస్ 1 hour ఛాలెంజ్. ఓకే, సో ఆబ్వియస్లీ ఆల్ దీస్ పాయింట్స్ టు రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఓకే, నౌ బేసికలీ ఆన్సర్ రైటింగ్లోని మేజర్ కాంపనెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఫర్ ఆల్ GS 1, 2, 3 and 4. ఓకే, ఎస్ఏకి స్పెసిఫిక్గా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆప్షనల్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ PSI are optional or some sort of optionals require you to write answers in para format, para wise. But anthropology or else this geography optional, you need to write in point wise. Ekkada possible aithe. But essentially in GS papers, for sure you need to write in point format only. Unless question demand అక్కడ అడిగిన క్వశ్చన్కి పాయింట్ వైజ్ రాయడానికి స్కోపే లేదనుకోండి, యూ కెన్ గో విత్ para wise. But for sure keep it as a thumb rule that in GS papers we are going to write in point format. ఇంకా దానికి సెకండ్ థాట్ లేదు, ఇంకా మీరు ఆలోచించొద్దు కూడా. ఓకే, ఆల్ ద GS 4 పేపర్స్. దిస్ ఎథిక్స్ పేపర్లో మాత్రం మీరు కావాలంటే para wise రాసుకోవచ్చు, para wise రాయొచ్చు. ఇప్పుడు ఎథిక్స్ పేపర్లో కూడా 3 డైమెన్షన్స్ ఉంటాయి, ఫిలాసఫీ, సైకాలజీ అండ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఆన్సర్స్ ఎథిక్స్ సిలబస్ మీరు చూస్తే అక్కడ 3 డైమెన్షన్స్ ఉంటాయి, ఫిలాసఫీ, సైకాలజీ అండ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఆన్సర్స్ యూ కెన్ రైట్ ఇన్ పాయింట్ వైజ్ ఫార్మాట్, బట్ ఫిలాసఫీ అండ్ సైకాలజీ యూ కెన్ రైట్ ఇన్ para wise. ఓకే, నౌ ఆన్సర్ రైటింగ్ మేజర్గా ఆన్సర్ రైటింగ్లోని 2 విషయాలు ఉంటాయి. Every answer will have 2 major components. One is content aspect, second one is visibility aspect. Now in this content aspect you will be dealing with content things. మీరు క్లాసెస్లో నేర్చుకునేది, స్టాండర్డ్ బుక్స్లో చదివేది, ఆర్ఎల్స్ మీరు ఎక్కడైనా బయట చదివేది, యూట్యూబ్లో నేర్చుకునేది, కానీ కంప్లీట్లీ యూ ఆర్ డూయింగ్ విత్ కంటెంట్ ఎక్విజిషన్. కంటెంట్ ఎక్విజిషన్ మీరు హార్డ్ వర్క్ చేస్తే వచ్చేస్తుంది, మీరు చదువుకున్నా వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ డిమాండ్కి తగినట్టు రాయడమే కంటెంట్ ఆస్పెక్ట్. నౌ ద ట్రికీ పార్ట్ హియర్ ఈస్ విజిబిలిటీ ఆస్పెక్ట్. మన దగ్గర కంటెంట్ ఉంది, కానీ ఆ కంటెంట్ని ఎట్లా ప్రజెంట్ చేస్తామనేది విజిబిలిటీ ఆస్పెక్ట్. నౌ ఇన్ దిస్ విజిబిలిటీ ఆస్పెక్ట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కమ్ టు ప్లే. ఫస్ట్లీ యూ నీడ్ టు డూ ప్రాపర్ స్ట్రక్చరింగ్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఇంట్రో, బాడీ, కన్క్లూజన్లో బాడీ కన్క్లూజన్ ఫార్మాట్లో రాస్తారు. బాడీలోని లోపల 2 డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 డైమెన్షన్స్ని ఆన్సర్ ఈక్వల్ వెయిటేజ్ ప్రకారం 2 డైమెన్షన్ ఈక్వల్గా రాస్తారు. దాని లోపల 15 మార్కర్, కన్సిడర్ ఇట్ యాజ్ 15 మార్కర్. క్వశ్చన్ ఇక్కడ ప్రింట్ అయింది, ఆన్సర్ మనం ఇంట్రో రాస్తున్నాం. ఇంట్రో అయిపోయిన తర్వాత ఫస్ట్ డైమెన్షన్ 15 మార్కర్ కాబట్టి జనరల్గా 10 మార్కర్స్ విల్ బీ హ్యావింగ్ 2 డైమెన్షన్స్, 15 మార్కర్స్ విల్ బీ హ్యావింగ్ 3 డైమెన్షన్స్ జనరల్లీ. ఈవెన్ కంప్లీట్ 1 డైమెన్షన్ ఉండే ఆన్సర్స్ కూడా ఉంటాయి. అడిగిన డైమెన్షన్ ప్రకారం మనం రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, కన్క్లూజన్. దిస్ ఈజ్ స్ట్రక్చరింగ్. నౌ ఈ విజిబిలిటీ ఆస్పెక్ట్ ఇంకా పెరగాలి అంటే ఏంటంటే మనం స్పేస్ ప్లానింగ్ చేయాలి. ఎక్కడ కూడా మనం గ్యాప్స్ వదిలేసినట్టు ఉండకూడదు. ఓకే, ఈక్వల్గా ప్రతి డైమెన్షన్కి మనం ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ మన ప్రజెంటేషన్ అందంగా కనిపించాలి. మనం ఆన్సర్స్ని బేసికల్లీ బ్యూటిఫై చేస్తున్నట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా వీలైతే ఫర్ ఎగ్జాంపుల్ 2 డైమెన్షన్స్ ఎట్లా రాసాం, కావాలంటే థర్డ్ డైమెన్షన్ కావాలంటే మీరు హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాయొచ్చు, ఆర్ఎల్స్ ఇట్లా సన్ రేస్లో రాయొచ్చు. బేసికల్లీ ఏంటి, మనం పిక్టోగ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. పిక్టోగ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్. ఫస్ట్ థింగ్, టైం అనేది రిలేటివ్గా సేవ్ అవుతుంది, ఎందుకంటే పిక్టోగ్రాఫిక్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం కంప్లీట్ పాయింట్స్ రాయం. నెక్స్ట్ థింగ్, చూడడానికి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. నేను కంప్లీట్గా ప్రోజ్లో రాసేటప్పుడు చదివేవాడికి ఒకేసారి కొంచెం డిఫరెన్షియేషన్ తెలుస్తుంది కదా, సో అట్లా చేయడానికి స్కోప్ ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది.
ఓకే, ఇదంతా మన విజిబిలిటీ ఆస్పెక్ట్. నెక్స్ట్ విజిబిలిటీ ఆస్పెక్ట్లో ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే కంటెక్స్చువలైజేషన్. కంటెక్స్చువలైజేషన్ అంటే మనం రాసే పాయింట్స్ ఏదైతే ఉందో ఆ పాయింట్స్కి మనము కంటెక్స్ట్ యాడ్ చేయాలి. కంటెక్స్ట్ యాడ్ చేయడం అంటే ఆ పాయింట్స్ని సబ్స్టాన్షియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఇండియన్ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ రైజింగ్ సూసైడ్స్. దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ అగ్రికల్చరల్ సెన్సస్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2000 ఫార్మర్స్ ఆర్ డైయింగ్ బై సూసైడ్స్. ఇట్లాగా మనము దాన్ని మనం రాసిన పాయింట్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. నౌ మేక్ ఇట్ యాజ్ ఎ థంబ్ రూల్ దట్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ 10 points, at least for 3 to 4 points you are doing this substantiation. డేటాతో కానీ, కమిటీస్తో కానీ, రిపోర్ట్స్తో కానీ, ఎకనామిక్ సర్వేతో కానీ, బడ్జెట్తో కానీ, ఫర్ ఎనీథింగ్ యూజింగ్ ఎనీథింగ్ మీరు రాసిన పాయింట్స్ మీరు బెటర్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనము నార్మల్గా రాసేదానికి దాన్ని మనం దేంతోనైనా దాన్ని సపోర్ట్ చేస్తూ మన ఆర్గ్యుమెంట్ రాస్తున్నామంటే ఇట్ యాడ్స్ వాల్యూ టు అవర్ ఆన్సర్స్. ఇట్ షోస్ దట్ వీఆర్ అన్ ఎక్స్పర్ట్. సో at least make it as a thumb rule that if you are writing around 10 to 12 points, you are writing these examples for at least 4 to 5 points. మొత్తం అన్నిటికీ రాయడం అనేది కూడా కష్టం. ఎందుకంటే ప్రతి ఆన్సర్లోని ప్రతి దానికి ఎగ్జాంపుల్ రాయడం అనేది అసలు ఛాన్సే లేదు, యూటోపియా అవుతుంది అది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు, అంత నాలెడ్జ్ కూడా తెలియదు. మనకి కంటెంట్తో పాటు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి 15 minutes ఇచ్చేసి ఇంకో క్వశ్చన్కి 5 minutes ఇవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. వీ నీడ్ టు డూ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ద ఆన్సర్స్. ఓకే, ఇది అర్థమైందా కంటెక్స్చువలైజేషన్ అంటే ఏంటో? సో ఈ కంటెంట్ అనేది మనకి ఎలా వస్తుంది? క్లాసెస్ నుండి కానీ, స్టాండర్డ్ బుక్స్ నుండి కానీ, నోట్ మేకింగ్ నుండి కానీ మనం చేసుకునే నోట్ మేకింగ్. నౌ నోట్ మేకింగ్ గురించి చెప్తాను మళ్ళీ. నోట్ మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. నోట్ మేకింగ్లో 3 different టైప్స్ ఉంటాయి మేజర్గా. ఫస్ట్ థింగ్ ప్రతి దానికి మనమే కష్టపడి మనమే నోట్స్ చేసుకోవడం. సెకండ్ థింగ్ టాపర్ నోట్స్ ఎవరినో మన నోట్స్ అని ఊహించుకొని మనమే అది యాడ్ చేసుకోవడం. మూడోది ఇదంతా ఎందుకురా బాబు అని చెప్పి స్టాండర్డ్ బుక్స్ ఏదైతే ఉందో అందులోనే అండర్లైన్ చేసుకోవడం. నౌ ఎసెన్షియల్లీ ఈ నోట్ మేకింగ్ అంతా ఎందుకు? రివిజన్కి ఈజీ అవ్వాలి. రివిజన్ మనకి చాలా ఫాస్ట్గా అవ్వాలి. రివిజన్ ఎంత ఫాస్ట్గా అయితే మనకి రిటెన్షన్ అంత ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్కి వెళ్ళే వరకు ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా మనం పక్కా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అంటే Jan 31st వరకు మీది అయిపోయింది. February 1st నుండి May 25th వరకు ఓవరాల్ సిలబస్ మొత్తం మీరు అట్లీస్ట్ 3 times చదవాలి మినిమం. నేను చెప్తుంది అది 3 or 4 అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. 5 times చదివినా సరే తప్పలేదు. సో ఆ February 1st May 25th మధ్యలో ఎంత టైం ఉంది? February, March, April, May. సో అరౌండ్ 115 days. ఈ 115 daysలోని ఫస్ట్ 60 daysలో ఒక రివిజన్ అవ్వాలి. సిమిలర్గా 30 daysలో ఇంకొక రివిజన్ అవ్వాలి. 60-30 15 daysలో ఇంకో రివిజన్ అవ్వాలి. ఎగ్జామ్కి వెళ్ళే లాస్ట్ 1 week ముందు ఇంకొక రివిజన్ అవ్వాలి. ఇట్లా రివిజన్ మీరు చేసుకోగలగాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ నోట్స్ రెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, అట్లీస్ట్ ఫర్ కోర్ సబ్జెక్ట్స్. కొన్ని సబ్జెక్ట్స్కి మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి అన్ని టాపిక్స్కి చేయమని కూడా నేను అనట్లేదు. సమ్ సబ్జెక్ట్స్ డిమాండ్ నోట్స్. ఓన్లీ విత్ నోట్స్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కమాండ్ ఓవర్ సమ్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ నా నోట్స్కి ఆల్రెడీ మీ క్లాస్ నోట్స్ ఉంది. ఆ క్లాస్ నోట్స్ని మీ నోట్స్ కింద మార్చుకోవచ్చు. ఆ క్లాస్ నోట్స్లోనే లాస్ట్లో 1 or 2 pages వదిలేసి దాంట్లో మీరు ఎక్స్ట్రా స్టాండర్డ్ బుక్లో చదివిన ఏమైనా యాడ్ చేసి, ఎందుకంటే మీ చేతిలో ఉందిగా, మీ చేతితో రాసింది కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటాయి అన్ని. అట్లా చేయొచ్చు. బట్ మెయిన్స్ స్పెసిఫిక్గా అయితే మీరు సొంతంగా కొంచెం చేయాల్సి వస్తుంది. అది ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్. సో అది కంటెంట్ ఆస్పెక్ట్. అయితే విజిబిలిటీ ఆస్పెక్ట్ మన రాసిన ఆన్సర్ని, మన రాసిన కంటెంట్ని బెటర్గా మనం ప్రజెంట్ చేయడానికి ప్రజెంటేషన్ ద్వారా మనం చేయొచ్చు. స్ట్రక్చరింగ్, ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ చేసి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీట్ అయ్యేలా చేయాలి. కంటెక్స్చువలైజేషన్ విత్ వాల్యూ అడిషన్స్, అంటే డేటా పాయింట్స్, కమిటీ రిపోర్ట్స్, ఏదైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఆర్టికల్స్. సో ఇలాంటి దాని ద్వారా మనము మన రాసిన పాయింట్ని కంటెక్స్చువలైజ్ చేసినట్టు. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డిమాండ్ ఓరియంటెడ్ కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ రాస్తూ యూజ్ లేదు. డిమాండ్ ఓరియంటెడ్ కంటెంట్ అయితేనే యూజ్ ఉంటుంది. క్వశ్చన్లో అడిగిన డిమాండ్ ప్రకారం మనం రాసే కంటెంట్ ప్రకారమే మనకి మార్క్స్ అనేవి పడతాయి. కొంతమందికి హ్యాండ్ రైటింగ్ రిలేటివ్గా బ్యాడ్గా ఉండొచ్చు. అయితే మీరు బాధపడడానికి అయితే మాత్రం ఏం లేదు.
రిలేటివ్గా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేని వాళ్ళకి జిఎస్ హైయెస్ట్ మార్క్స్ చాలా మందికి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ గోల్డీ గుప్తా అని ఆయన ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్. ఈ గాట్ అరౌండ్ 464. ఆయన హ్యాండ్ రైటింగ్ మీరు చూస్తే రిలేటివ్గా నాకు చాలా బెటర్ ఏమో అని అనిపిస్తుంది మీకు పర్సనల్గా. ఓకే, సో నేను ఎందుకు చెప్తానంటే ఆయన పేరు, నో అఫెన్స్ టు హిమ్, బట్ ద థింగ్ ఈస్ దట్ ఈవెన్ విత్ దిస్ హ్యాండ్ రైటింగ్ హీ కుడ్ స్కోర్ మోర్ మార్క్స్ ఓన్లీ విత్ హిస్ కంటెంట్ అలాంగ్ విత్ ఈ విజిబిలిటీ ఆస్పెక్ట్ అతను బాగుంటుంది. ప్రజెంటేషన్ అనేది చాలా మంచిగా చేస్తాడు, అంటే క్లియర్ కట్గా స్పేస్ ప్లానింగ్ బాగుంటుంది, ఎక్కడ ఎక్కువ స్పేస్ వదిలేసినట్టు అనిపించదు. వర్టికల్ రీడింగ్ చేస్తారు, ఒక 5 ఆన్సర్స్ మన ఫైనల్ ఎగ్జామ్లో ఒక 5 ఆన్సర్స్ మంచిగా అంతా కరెక్షన్ చేసిన తర్వాత ప్రతి ఆన్సర్ పాయింట్ టు పాయింట్ అని చదవరు, వర్టికల్ రీడింగ్ చేస్తారు. వర్టికల్ రీడింగ్ అంటే పైన పాయింట్స్ పైన చదివి ఓకే, అలా పైన చదివినా కూడా అర్థం కావాలి అని అంటే మనము ప్రజెంటేషన్ మంచిగా చేయగలగాలి. ఓకే, సో ఆయన లెజిబుల్గా ఉండాలి. మనది హ్యాండ్ రైటింగ్ బాగోకపోవచ్చు కానీ లెజిబుల్గా అయితే ఉండాలి. ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బెటర్ హ్యాండ్ రైటింగ్ ప్రతి పేపర్లో ఒక 3-4 మార్క్స్ ఎక్కువ రావచ్చేమో, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదని ర్యాంక్ రాదంటే మాత్రం తప్పు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2 years బ్యాక్ పిఎస్ఐఆర్ టాపర్, ఆవిడ హ్యాండ్ రైటింగ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, బట్ షీ స్కోర్డ్ హైయెస్ట్ ఇన్ పిఎస్ఐఆర్ దట్ ఇయర్ 295. ఓకే, నౌ వాల్యూ అడిషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మన పేపర్ పేరు జనరల్ స్టడీస్ అని చెప్పి మన ఆన్సర్ జనరల్గా ఏమి ఉండకూడదు. ఓకే, మన ఆన్సర్స్లో చాలా వరకు పాయింట్స్కి సబ్స్టాన్షియలైజేషన్ అనేది ఉండాలి. ఇందాక నేను చెప్తున్న కంటెక్చువలైజేషన్ లాగా. ఓకే, సో అయితే ఈ వాల్యూ అడిషన్ అనేది దిస్ వాల్యూ అడిషన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పేపర్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ GS2 మోస్ట్ ఆఫ్ యువర్ వాల్యూ అడిషన్ విల్ బి డన్ బై సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఆర్ ఎనీ కమిటీ రిపోర్ట్, సెకండ్ ARC, పుంచి కమిషన్, సర్కారియా కమిషన్, స్పెసిఫిక్ టాపిక్స్కి స్పెసిఫిక్ కమిటీస్ ఉంటాయి. అది వాల్యూ అడిషన్ అక్కడ. సిమిలర్గా GS1కి వచ్చారనుకోండి, GS1లోనేమో ఇప్పుడు జాగ్రఫీ, ఫర్ ష్యూర్ యూ నీడ్ టు డ్రా డయాగ్రామ్స్, మ్యాప్స్, లొకేషన్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి, మినరల్ డిస్ట్రిబ్యూషన్ అవనివ్వండి, ఆర్ ఎల్స్ ఓషన్ కరెంట్స్, సైక్లోన్స్, ఏ టాపిక్ వచ్చినా సరే మనకి జాగ్రఫీలోని మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్ ఆర్ వాల్యూ అడిషన్స్. నో ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వాల్యూ అడిషన్ ఏంటి అంటే ప్రతి మార్క్లోని ప్రతి క్వశ్చన్లోని మనం వాల్యూ అడిషన్ చేయడం వల్ల 1/2 మార్క్ ఎక్స్ట్రా ఉంటుందని అనుకోండి. అప్పుడు 20 క్వశ్చన్స్లో ఎంత మార్క్స్ ఎక్స్ట్రా అవుతుంది? 10 మార్క్స్. 7 పేపర్స్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? ఒక పేపర్లో 10 మార్క్స్ యాడ్ అవుతాయిగా, 7 పేపర్స్లో 70 మార్క్స్. 70 మార్క్స్ యాడ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? మీరు ఇన్సైడ్ ద లిస్ట్ ఉంటారా, అవుట్ సైడ్ ద లిస్ట్ ఉంటారా అని, మీకు IPS వస్తుందా, IAS వస్తుందా అని, హోమ్ క్యాడర్ వస్తుందా, వేరే స్టేట్ క్యాడర్ వస్తుందా అని, అంతే కదా. సో వాల్యూ అడిషన్కి ఎంత సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. అండ్ యూ కెన్ రైట్ దీస్ వాల్యూ అడిషన్స్ ఓన్లీ విత్ డెలిబరేట్ ఎఫర్ట్స్. న్యాచురల్గా అది వచ్చేయాలంటే రాదు. ఓన్లీ మనం డెలిబరేట్గా ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు యాడ్, నేను అలాగే దీనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ప్రతి 10 పాయింట్స్లో అట్లీస్ట్ 3 or 4 పాయింట్స్కి నేను వాల్యూ అడిషన్ యాడ్ చేయాలి అని నేను ఫిక్స్ అయితేనే అది అవుతుంది, లేకపోతే మాత్రం పక్కా అవ్వదు. ఓకే, మీరు స్టార్టింగ్ చేస్తున్నప్పుడు నిండే ఇనీషియల్గా మీకు వాల్యూ అడిషన్ చేయడానికి కంటెంట్ ఉండదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ విత్ టైం న్యూస్ పేపర్ చదవడం కానివ్వండి, కంపైలేషన్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చేసాయి, దాని నుండి మీకు తెలిసిపోద్ది. నెక్స్ట్ వాల్యూ అడిషన్స్లో కూడా యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఏ వెరీ సేఫ్ వే. ఒకదానికి 10 డేటా పాయింట్లు గుర్తుపెట్టుకోవడం అనేది జరగదు. బట్ ప్రతి టాపిక్కి సిలబస్లో ఉండే ప్రతి టాపిక్కి 1 or 2 డేటా పాయింట్స్ ఆర్ వాల్యూ అడిషన్స్ అంతే. ఈ 1 or 2నే రిపీటెడ్గా మీరు చదువుతారు, అప్పుడే గుర్తుంటాయి. మనం యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంత డిస్కషన్ అయిన తర్వాత కూడా మీరు ఆలోచించండి, మనం చాలా ఆన్సర్స్లో చేయలేము. ఎందుకంటే మనకి టైం లిమిట్ అనేది ఉంది. టైం లిమిట్ లేకుండా 5 గంటలు 6 గంటలు రాసుకుంటే ఎవరైనా రాస్తారు. అప్పుడు 3 hours రాయాలి, అన్ని క్వాలిటీగా రాయాలన్నప్పుడు అది జరగదు. సో అట్లీస్ట్ సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్కి 1 or 2 వాల్యూ అడిషన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాల్యూ అడిషన్స్కి సపరేట్గా మీరు మెటీరియల్ లాంటివి చేసుకోవాలి. సాఫ్ట్ నోట్స్ అయితే రిలేటివ్గా బెటర్, మీరు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్లో స్పెసిఫిక్గా ఇందాకంటే మనం అనుకుంటున్నట్టే ఇంట్రో, బాడీ అండ్ కన్క్లూషన్. ఇంట్రడక్షన్ షుడ్ బి వెరీ క్యాచీ. ఇంట్రడక్షన్కి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ఆల్ ద పేపర్స్, నాట్ ఓన్లీ స్పెసిఫిక్లీ ఫర్ GS2. డెఫినేషన్తో ఎక్కడైతే ఇంట్రడక్షన్లోని డెఫినేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉందో పక్కాగా మీరు డెఫినేషన్తోనే రాయాలి. డెఫినేషన్ ఈజ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ బికాస్ వైల్ రైటింగ్ డెఫినేషన్ ఎగ్జామినర్
విల్ బి నోయింగ్ దట్ ఐ హ్యావ్ కమాండ్ ఇన్ దట్ టాపిక్. ఎందుకంటే మనం ఎంత మంచిగా డిఫైన్ చేయగలిగితే ఇట్ షోస్ దట్ వీ హ్యావ్ కమాండ్ ఇన్ దట్ టాపిక్. సో ఇంట్రడక్షన్లోని బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ డెఫినిషన్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏంటంటే కోడ్స్ రాయడం, డేటా పాయింట్స్ రాయడం, కరెంట్ అఫైర్స్ రాయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ల్యాండ్ స్లైడ్స్ గురించి ఏదైనా ఉందనుకోండి. యాజ్ పర్ NDMA రిపోర్ట్స్ అరౌండ్ 21% ఆఫ్ ఇండియన్ ల్యాండ్ ఈజ్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. దానికి ఇట్లా రాయడం బెటర్, ఆర్ఎల్స్ ల్యాండ్ స్లైడ్ గురించి డిఫైన్ చేయడం బెటర్. అక్కడ కరెంట్ అఫైర్స్ గురించి రాయడం రిలేటివ్గా మంచిది కాదు. అంటే రీసెంట్గా ఇక్కడ ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్ అయిందని దానికి కావాలంటే కనెక్టింగ్ పారా కింద మీరు రాయొచ్చు. బట్ ఇంట్రడక్షన్లోని మేజర్గా మనకి డెఫినేషన్ ఆర్ డేటాతో రాస్తేనే చాలా బెటర్. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఇంట్రడక్షన్కి డెఫినేషన్ కానీ డేటా కానీ మనకు దొరకలేదు అనుకోండి, అప్పుడు కరెంట్ అఫైర్స్కి కానీ కోడ్స్ వైపు కానీ మనం వెళ్ళాలి. మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు ట్రై టు బీ విత్ డెఫినేషన్ అండ్ డేటా ఓరియంటెడ్నెస్. ఓకే, బికాస్ దోస్ యాడ్స్ వాల్యూ టు అవర్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ రాయకుండా మీరు ఆన్సర్స్ రాయొద్దు, ఎందుకంటే ఇట్ సెట్స్ టోన్ టు అవర్ ఆన్సర్స్. ఎగ్జామ్లో ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తాడో ఆయన మూడ్ సెట్ చేస్తుంది ఇంట్రడక్షన్, అంతే కదా. మనము అది క్యాచీగా ఉంటే హీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు రీడ్ ద బాడీ పార్ట్. మనము మన నాలెడ్జ్తోని అతను చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టు ఉండాలి, అంతేనా. ప్రతి పాయింట్ చదివేలా మనం చేయాలి. మనం రాసిన పాయింట్స్ చదివితేనే కదా అతను బెటర్గా చేయగలడు, అంతే కదా. సో అట్లా చేయాలి అంటే ఇంట్రడక్షన్ ద్వారా మనం మంచి ఇంపాక్ట్ అనేది తీసుకొని రావాలి. దీనికంటూ మనం ఏం చేయొచ్చు అంటే 7 minutesలోని నేను చెప్పే ప్రతిదీ చేయడం అనేది జరగదు. 7 minutes 11 minutesలో. సో ఎక్కడెక్కడైతే మనకి PYQ థీమ్స్ అనేవి ఉంటాయి, రిపీటెడ్ థీమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం, GS2 స్పెసిఫిక్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం, జ్యుడిషియరీ, పార్లమెంట్, ఇవి పక్కగా ఏదో ఒక రూపంలో ఆ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో బెటర్ టు హ్యావ్ రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ ఫర్ దమ్. ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ మనం ముందే చేసుకుంటాం. అడిగిన క్వశ్చన్లో అడిగిన విధానం బట్టి వీ కెన్ ఫైన్ ట్యూన్ దెమ్. సి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ టాపిక్స్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గుడ్ గవర్నెన్స్, గవర్నెన్స్, ఆర్ ఎల్స్ NGOs అండ్ ఆల్. ఎవ్రీ ఇయర్ వీటి నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయని అందరికీ తెలుసు. సో దానికి ముందే మనం ఒక ఇంట్రడక్షన్ మంచిగా ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, డైరెక్ట్గా మనం అక్కడ ఏం ఆలోచించాం. ఎగ్జామ్లోనే మనకి మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది చాలా పెరుగుతుంది. ఎగ్జామ్లో మనకి మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ స్పేస్. ఇంట్రడక్షన్ 2 marks, 2 pages ఆన్సర్లోనే మనము ½ page ఇంట్రడక్షన్కి ఇవ్వడం కరెక్ట్ కాదు. సో స్పేస్ ప్లానింగ్ కూడా అక్కడ జరగాలి. సో ఫస్ట్ పేజ్లోనే సమ్ 20 to 30% స్పేస్. 15 మార్కులు అనుకోండి, రిలేటివ్గా ఒక 4 to 5 lines. 10 మార్కులు అనుకోండి 3 lines ఆర్ 4 lines. 15 మార్కులు ఇంకొక ఎక్స్ట్రా లైన్, అంతే. దానికి మించి అయితే ఇంకొద్దు. నేను మనం బాడీ పార్ట్ రాయడానికి స్పేస్ సరిపోదు. అయితే షార్ట్గా ఉంటూనే వీ హ్యావ్ టు క్రియేట్ ఇంపాక్ట్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రోస్ ఏవో అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ బాడీ పార్ట్. బాడీలోని దిస్ ఈజ్ ద మేజర్ థింగ్ విచ్ విల్ అవార్డ్ అస్ ఆన్సర్స్, బికాస్ ఇందులోనే కదా క్వశ్చన్ అడిగేది మనం రాస్తాం. డివైడ్ ద బాడీ యాజ్ పర్ ద గివెన్ డైమెన్షన్స్ ఇన్ ద క్వశ్చన్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ఫేసింగ్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ లాట్ ఆఫ్ మెజర్స్, బట్ ఈవెన్ దెన్ దెర్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్దర్ మెజర్స్. ఇది క్వశ్చన్ డిస్కస్ అని ఇచ్చాడు. సో ఇది క్వశ్చన్ కాబట్టి ఏమైంది, మనం క్వశ్చన్లో ఏం చెప్తున్నాం, 3 different dimensions ఉన్నాయి. ఏంటి ఫస్ట్ డైమెన్షన్, ఛాలెంజెస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. నెక్స్ట్ గవర్నమెంట్ మెజర్స్ దట్ హ్యాడ్ టేకెన్. థర్డ్ డైమెన్షన్ వాట్ మోర్ మెజర్స్ ఆర్ నీడెడ్. సో మనం క్వశ్చన్లో కూడా ఫస్ట్ 2 dimensionకి ఎక్కువ స్పేస్ ఇచ్చేసి థర్డ్ డైమెన్షన్ జస్ట్ 2 or 3 lines రాస్తే మనకి ఆ మార్క్స్ రావు. ఎందుకంటే 5 marks కదా ఉండేది 15 మార్కర్లో. సో వీ నీడ్ టు గివ్ ఈక్వల్ వెయిటేజ్ టు దెమ్. సో మనం ముందే ఆ బాడీ క్వశ్చన్లో ఏమైతే అడిగారో ఆ క్వశ్చన్లో అడిగిన దాన్ని ముందే మనము రియలైజ్ అవ్వాలి. అండ్ రిమెంబర్, మనము డిమాండ్కి అనుగుణంగా రాయకపోతే ఒక్క పాయింట్ అయినా వేస్టే. డిమాండ్కి అనుగుణంగా లేని ఎన్ని పాయింట్లు మీరు రాసినా వేస్టే, కంప్లీట్ ఆన్సర్స్ రాసేసినా వేస్టే. సో బిఫోర్ రైటింగ్ ద ఆన్సర్ ఇట్ సెల్ఫ్, రీడ్ క్వశ్చన్ ఫర్ 5 times. Read every question for 5 times. Read every essay topic for 10 times. Okay? Read every GS question for 5 times. Read every essay topic for 10 times.
అలాంటి సిచ్యువేషన్లోనే మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కరెక్ట్గా తెలుస్తుంది. మీరు అప్పుడు అందులో అండర్లైన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్ ఆన్సర్ బుక్లెట్ మీద కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఆన్సర్ బుక్లెట్ ఏదైతే క్యూసీఏబీ వస్తుంది కదా, క్వశ్చన్గా ఆన్సర్ బుక్లెట్ వస్తుంది కదా మనకి. క్యూసీఏబీ అంటే ఏంటి? అదే ఏంటది? క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయి, స్పేస్ అనేది కూడా ఫిక్స్డ్ స్పేస్ ఉంటుంది, అందులో మనం రాసేవాళ్ళు. సో అందులో కూడా మీరు కావాలని అండర్లైన్ చేసుకోవచ్చు, దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, సో మీరు డైమెన్షన్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తారు. అక్కడ డైమెన్షన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు. నెక్స్ట్ ఈక్వల్ స్పేస్ ఫర్ ఈక్వల్ వెయిటెడ్ డైమెన్షన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 3 డైమెన్షన్స్ ఉంటే 3 వీటికి ఈక్వల్ స్పేస్ మీరు ఇవ్వాలి అని. డోంట్ నెగ్లెక్ట్ 1 డైమెన్షన్ కంప్లీట్లీ. 2 డైమెన్షన్కి ఎక్కువ న్యాయం చేసి 1 డైమెన్షన్కి తక్కువ న్యాయం చేయడం వల్ల బెనిఫిట్ అనేది ఉండదు. ఈ 2 బాగా రాసే వాళ్ళు వచ్చే మార్క్స్ అక్కడ సరిగ్గా రాయడం వల్ల పోతాయి. ఓకే, యువర్ బాడీ మస్ట్ గివ్ అట్లీస్ట్ 30% పాయింట్స్ విచ్ ఆర్ కంటెక్చువలైజ్డ్. అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా 10 పాయింట్స్లోని అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్కైనా వాల్యూ అడిషన్ యాడ్ చేయండి అని. సేమ్ అదే. సో అట్లీస్ట్ 30% పాయింట్స్కి కంటెక్చువలైజ్ చేయండి. అండ్ దిస్ బాడీ పార్ట్ ఈజ్ అ మేజర్ పార్ట్ ఫర్ స్కోరింగ్. ఎందుకంటే క్వశ్చన్లో అడిగిన డిమాండ్ మనం ఎక్కడే కదా రీచ్ అవుతాం. సో స్పెసిఫికల్గా మనం ఇక్కడ కంటెక్చువలైజ్ చేయాలి, వాల్యూ అడిషన్ రాయాలంటున్నాం కదా. సో GS2లో స్పెసిఫిక్గా ఎలాంటి వాల్యూ అడిషన్స్ చేయొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ రాయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ పవర్స్ అన్ని ఇస్తుంది అని మన ఇంటర్లో రాయొచ్చు. ఓకే, సో అట్లా రాయొచ్చు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న మెజర్స్ కానీ ఇట్లా ఏమైనా అడిగారు అనుకోండి, సుప్రీంకోర్టు కేసెస్ మనం కోట్ చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి కేస్, నోటా కేస్, PUCL కేస్, ADR కేస్, ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. మీకు పాలిటీ అయిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. సో GS2లోని పాలిటీకి స్పెసిఫిక్గా యూ కెన్ కోట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్. నెక్స్ట్ committee reports. Committee reports are very much essential. For example, if a question on federalism comes, you must for sure quote about Sarkaria Commission or second ARC or Punchi Commission. Similarly, if a question comes on local self-government Panchayat Raj, you need to quote Manishankar Iyer Committee. ఇట్లా స్పెసిఫిక్ టాపిక్కి స్పెసిఫిక్ కమిటీస్ ఉంటాయి, అవి మనం కోట్ చేయాలి. దీస్ ఆర్ ద వాల్యూ అడిషన్స్. ఓకే, సో సిమిలర్లీ విల్ బి హ్యావింగ్ లా కమిషన్ రికమెండేషన్స్, సెకండ్ ARC రికమెండేషన్స్, స్పెసిఫిక్ కమిటీస్ ఫర్ స్పెసిఫిక్ టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉందనుకోండి, దానికి ఏదైనా రిలేటెడ్ మీరు నోట్స్ చేసుకున్నప్పుడే ఆ టాపిక్ జనరల్ కంటెంట్తో పాటు వాల్యూ అడిషన్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇట్లా ఏవైతే మన ఆన్సర్స్ని ఎంట్రీ చేయొచ్చని. మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రాసిన ఆన్సర్ తర్వాత మీరు చదవండి. దీన్ని ఏం చేస్తే నేనే ఇంకొక 1 మార్క్ ఎక్స్ట్రా ఇస్తానని మీరు ఆలోచించండి. పర్సనల్లీ రీడ్ యువర్ ఆన్సర్ యువర్ సెల్ఫ్, దెన్ కన్సిడర్ వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ 1 more మార్క్. అప్పుడు మీకే తెలుస్తుంది ఏం చేయాలి అని. సో ఎలాంటి వాల్యూ అడిషన్స్ కావాలి అని, అదే స్ట్రక్చరింగ్లో బెటర్ అవ్వాలి అని, డైమెన్షన్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి అని, అంతే కదా. సో మీ మిస్టేక్ మీకే తెలుస్తుంది అక్కడ. నెక్స్ట్ డేటా పాయింట్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద థింగ్స్, మొత్తం అన్ని పేపర్స్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ పెండెన్సీ గురించి ఉందనుకోండి, యాజ్ పర్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ 4.5 crore కేసెస్ ఆర్ పెండింగ్ విత్ ఇండియన్ జ్యుడిషియరీ. సో ఇప్పుడు మనం అదే ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఇండియన్ జ్యుడిషియరీ ఫేస్ చేసిన ఇష్యూస్ అని అంటే మనం ఫస్ట్ ఇష్యూ కింద ఏంటిది, జ్యుడిషియల్ పెండెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఫేస్డ్ బై ఇండియన్ జ్యుడిషియరీ రాసి దాన్ని సబ్స్టాంటియేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ అనేది నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం 4.5 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయని. ఇక్కడ ఈ కంటెక్స్ట్లోని వీలైనంత వరకు ఏదైనా మీ డేటా యాడ్ చేస్తున్నా, ఏదైనా సజెషన్ ఇచ్చినా సరే ఎవరు ఇచ్చారో అనేది రాస్తే బెటర్. ఇఫ్ అట్ ఆల్ మీకు తెలియకపోతే మాత్రం నార్మల్గా రాయండి. బట్ ఇఫ్ స్కోప్ ఈస్ దేర్ అండ్ యూ హ్యావ్ నాలెడ్జ్, ట్రై టు రైట్ ద ఆథర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఇంకొకటి ఏంటంటే, ఇది ఫస్ట్ డైమెన్షన్ అనుకోండి, వీలున్నంత వరకు ఇవి లాస్ట్ పాయింట్స్ అనుకోండి, మనం ఒక 10 పాయింట్స్ రాస్తే వీలున్నంత వరకు ట్రై టు రైట్ గుడ్ పాయింట్స్. ఫస్ట్ 1 to 3 పాయింట్స్ గుడ్ పాయింట్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 2 పాయింట్స్ గుడ్ పాయింట్స్ ఉండేలా చూసుకోండి. నేను స్టార్టింగ్ చదువుతారు, మళ్ళీ ఎండింగ్ బాగా చదువుతారు, సైకాలజీ చెప్తున్నాను నేను అంతే. సో ఆ ఫస్ట్ 3 పాయింట్స్ మంచిగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు డేటా యాడ్ చేసే పాయింట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ 3 పాయింట్స్ అవి పెట్టేలా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 2 పాయింట్స్ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత కంక్లూజన్ చదివేసిన తర్వాత మార్క్స్ వేస్తారు కదా, సో అప్పుడు ఇంప్రెషన్ కావాలి.
మనకి ఇంట్రో అయిపోయిన వెంటనే మన మీద ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాడు కాబట్టి అప్పుడు మంచి పాయింట్స్ ఉండాలి. మధ్యలో మీరు కొంచెం జెనరిక్ పాయింట్స్ రాసినా పర్లేదు. ఓకే, బట్ మీకుండే మంచి పాయింట్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంచండి. నెక్స్ట్ మనకు మంచి పాయింట్స్ అని తెలుస్తాయి కదా, ఒక మంచి పాయింట్ని వదిలేయండి. ఒక మంచి పాయింట్ని వదిలేసి లాస్ట్ పాయింట్కి యాడ్ చేసుకోవడానికి ఉంచేయండి. స్టార్టింగ్లోనే ఫిక్స్ అయిపోయింది. ఓకే, సిమిలర్లీ conclusion should be positive, conclusion should be futuristic. ఓకే, మీరు ఏదైనా క్వశ్చన్లోని వే ఫార్వర్డ్ అడగకుండా మీరు రాయొద్దు. నేను మనకు టైం ఉండదు, కానీ కొన్ని కేసెస్లోని మనం వే ఫార్వర్డ్ రాయాల్సి వస్తుంది అడగపోయినా. ఎందుకంటే ఇఫ్ కంప్లీట్ క్వశ్చన్ ఈజ్ నెగిటివ్ టోన్, ఛాలెంజెస్ రాయమన్నాడు, ఆర్ఎల్స్ ఇష్యూస్ రాయమన్నాడు, మనం ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి అంటే దిస్ ప్రీ కన్క్లూజన్ పేరాలోని వే ఫార్వర్డ్ అని పెట్టేసి మనం అంతా నెగిటివ్గా రాసాం కాబట్టి కొంచెం పాజిటివ్ ఆ ఛాలెంజెస్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి వే ఫార్వర్డ్ తీసుకోవాలి అని ఒక 3-4 పాయింట్స్ హబ్ అండ్ స్పోక్లో కానీ ఈ సోలార్ డయాగ్రామ్ కింద కానీ మనం రిప్రజెంట్ చేసేయచ్చు. మన వర్క్ ఎక్కువ అయిపోద్ది, నెక్స్ట్ స్పేస్ కూడా తీసుకుంటుంది. అందుకు వే ఫార్వర్డ్ రాయొచ్చు. ఏంటి, నెగిటివ్ టోన్తో ఎండ్ చేయకుండా పాజిటివ్ టోన్తో ఎండ్ చేయడానికి వే ఫార్వర్డ్ రాస్తాం. నెక్స్ట్ మేజర్ థింగ్, మనకి ఇప్పుడు చాలా క్వశ్చన్స్కి మేబీ ఎవ్రీ పేపర్లో 3 to 4 క్వశ్చన్స్కి మన దగ్గర సరిగ్గా కంటెంట్ ఉండదు. అప్పుడు అది ఇచ్చిందో రాయాలంటే మనకు అవ్వదు, కానీ మనం స్పేస్ ఫిల్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే వే ఫార్వర్డ్ కింద మాత్రం మనం సజెషన్స్ ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాం కదా ఎవరికోసమైనా. సో సజెషన్స్ ఇవ్వడానికి 100 పాయింట్స్ ఉంటాయి. జనరిక్ సజెషన్స్ కూడా మనకు ఉంటాయి. ప్రతి దాంట్లో కామన్ సజెషన్స్ ఉంటాయి. టెక్నాలజీ యూజ్ చేయాలని, పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలని, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అవ్వాలి అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ రావాలి అని, ఇట్లాంటి కామన్ సజెషన్స్ ఉంటాయి. సో ఆ కామన్ సజెషన్స్ రాసేస్తారు. సో ఆ కామన్గా ఎందుకంటే స్పేస్ పెంచుకోవడానికి. ఎక్కడైతే ఇదంతా ఇప్పుడు మనకి ఆన్సర్లో కంటెంట్ లేకపోతే మరీ 3 pages ఆన్సర్లో మరీ 2 pages మనకు కంటెంట్ వచ్చింది అనుకోండి, బాగోదు. సో 3rd పేజ్లోని మీదన వే ఫార్వర్డ్ కింద ఒక 3-4 పాయింట్స్ రాసి కన్క్లూజన్ రాస్తారు. అండ్ రిమెంబర్, యూ షుడెంట్ స్కిప్ కన్క్లూజన్ అట్ ఆల్. అట్లీస్ట్ మీకు టైం లేదు, ఇంకొక 30 secondsలో మీరు పేపర్ ఇచ్చేయాలి అన్నా సరే అట్లీస్ట్ 1 line కన్క్లూజన్ రాయండి. ఆల్ ద అబవ్ మెజర్స్ విల్ హెల్ప్ ఇండియా అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆల్ ద అబవ్ మెజర్స్ విల్ హెల్ప్ ఇండియా రీచ్ వికసిత్ భారత్ ఐడియల్. ఏదైనా అట్లీస్ట్ 1 line అని రాయండి. ఎందుకంటే మనకి దిస్ కన్క్లూజన్ యాడ్స్ సెన్స్ ఆఫ్ కంప్లీషన్ టు అవర్ ఆన్సర్. సో మనం కంప్లీట్ చేసామన్న ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ ఎగ్జామ్లో చదివేవాడికి కూడా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఫర్ ష్యూర్ యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 1 line కన్క్లూజన్. నార్మల్గా మీరు 3 to 4 lines కన్క్లూజన్ రాయాలి. అయితే ఇంకా ఛాన్స్ లేదు అన్నప్పుడు అయినా కన్క్లూజన్ మొత్తం స్కిప్ చేయకుండా 1 line కన్క్లూజన్ రాయాలి. ఓకే, పాజిటివ్గా ఉండాలి మనం రాసే కన్క్లూజన్. అంటే ఇట్ షోస్ దట్ వీఆర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. అందుకు నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఉండాలి మనం ఇచ్చే సజెషన్స్ కానీ ఏమైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మనిర్భర్ భారత్ అచీవ్ చేయడానికి కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడానికి కానీ, వికసిత్ భారత్ లాంటివి అచీవ్ చేయడానికి కానీ ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి, ఈ మెథడ్స్ తీసుకుంటే అది అవుతుంది అని. కెన్ కోట్ కంప్లీట్స్ ఇన్ ద కన్క్లూజన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్సర్స్ అన్ని రాసిన తర్వాత వే ఫార్వర్డ్ లేదనుకోండి, వే ఫార్వర్డ్ లేని దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ఫార్మర్స్ ఇన్కమ్, క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్మర్స్ ఇన్కమ్. నౌ వీ హ్యావ్ ఎ కమిటీ కాల్డ్ అశోక్ దాల్వాయ్ ఆన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, ఇది తెలుసా? అశోక్ దాల్వాయ్ కమిటీ ఆన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. సో కన్క్లూజన్లో అగ్రికల్చర్ ఆన్సర్లో కన్క్లూజన్లో మీరు ఏం చేస్తారంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద మెజర్స్ విచ్ ఆర్ సజెస్టెడ్ బై అశోక్ దాల్వాయ్ కమిటీ ఆన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, కన్క్లూజన్లో ఇలా కమిటీ కోట్ చేసినా సరే వాల్యూ అడిషన్ అవుతుంది. అండ్ 1 మేజర్ థింగ్, అండర్లైన్ మాత్రం పక్కా చేయాలి. అండర్లైన్ ప్రతి ఆన్సర్ని మీరు పక్కా అండర్లైన్ చేయాలి. అందులో మాత్రం సెకండ్ థాట్ లేదు. ఏవైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో మేజర్ పాయింట్స్, కమిటీస్ లాంటివి, ఆర్టికల్స్ లాంటివి, ఆర్ఎల్స్ రిపోర్ట్స్ లాంటివి మీరు అండర్లైన్ చేయాలి. ఓకే, మరీ ఓవర్ డూ చేయకూడదు, అలాగని అండర్లైన్ లేకుండా మాత్రం వద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక 2-3 ఆన్సర్స్ చదివేసిన తర్వాత జస్ట్ మనం అండర్లైన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోద్ది. మనకైతే ఎగ్జామ్ ఫస్ట్ టైం, కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కాదు కదా, వాళ్ళు ఎప్పుడైనా కరెక్షన్ చేస్తారు కదా. సో దే నోస్ ఎవ్రీథింగ్. సో అండర్లైన్ అనేది కూడా మ్యాండేటరీ. మీరు ఇప్పుడే ఫిక్స్ అయిపోండి, అండర్లైన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ థంబ్ రూల్. వీ నీడ్ టు అండర్లైన్ అవర్ ఆన్సర్స్ ఫర్ ష్యూర్. ఓకే, ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ ఎలానో అండర్లైన్ కూడా అలానే. ఆల్ దీస్ యూ నీడ్ టు డూ ఇన్ దట్ లిమిటెడ్ టైమ్ ఓన్లీ. ఓకే, నౌ టాపర్ కాపీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్కాన్ చేస్తే టాపర్ కాపీస్ వస్తాయి. అందులోని కిందన చూసారా GS1, GS2, GS3, GS4 ఉన్నాయి. దాని మీద టైప్ చేస్తే, దాని మీద ప్రెస్ చేస్తే మీరు నావిగేట్ చేసుకోవచ్చు. కిందన GS1, GS2, GS3, GS4 ఎస్ఏ అని ఉన్నాయి కదా, అందులోని దాని మీద టైప్ చేస్తే మీకు డిఫరెంట్ టాపర్స్ వస్తాయి. అవి రిలేటివ్లీ బెస్ట్ టాపర్ కాపీస్. అందులోనే పక్కన వాళ్ళ మార్క్స్ కూడా ఉన్నాయి కదా, 23, 22 వాళ్ళు కూడా ఉన్నాయి.
ఓకే, మీరు కావాలంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినవి ఇంకా బెటర్గా. అయితే దీస్ ఆర్ రిలేటివ్లీ సమ్ గోల్డ్ స్టాండర్డ్ పేపర్స్ ఆర్ ఆల్సో యాడెడ్ హియర్. యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దెమ్. నౌ వై దీస్ టాపర్ కాపీస్ ఆర్ ఇంపార్టెంట్? నౌ దోస్ ఆర్ బెంచ్ మార్క్ ఫర్ అస్. ఓకే, దోస్ ఆర్ బెంచ్ మార్క్ ఫర్ అస్. మనము ఇన్ ఆర్ ప్రాక్టీస్ we must be able to reach to that stage, at least to that stage. I am not saying that we need to mimic them, but we have to take best practices from them. ఓకే, అందులో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఒక పాయింట్ రాసిన తర్వాత దీన్ని ఎట్లా వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు, ఈ నెంబర్స్ ఎట్లా చేస్తున్నారు. సి ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మీరు రౌండ్ చేయాలా, ఫుల్ స్టాప్ పెట్టాలా, ఇలా వన్స్ పెడతారా, ఇలా టూస్ పెడతారా, ప్రతిదీ యూ నీడ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ డిసైడింగ్ ఆల్ దిస్. దెర్ ఆర్ మెనీ టాపర్స్, వాళ్ళు ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. యూ నీడ్ టు డెవలప్ యువర్ ఓన్ యూనిక్ స్టైల్. ఫర్ ష్యూర్ యూ నీడ్ టు డెవలప్ యువర్ ఓన్ యూనిక్ స్టైల్, బట్ టేక్ గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ దీస్ టాపర్ కాపీస్. ఓకే, స్పెసిఫికల్గా ఫర్ GS1, GS2, GS3, GS4 అందులో ఎవరిదైతే రిలేటివ్గా ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళ కాపీస్ చెక్ చేయండి. అందులోని వాళ్ళ ఈవెన్ ఇంకొక దానికి టాపర్ కాపీస్ ఎందుకు యూస్ అవుతాయంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ టు ప్రాక్టీస్ 2 ఆన్సర్స్ పర్ డే. నౌ మీరు అది ఎవరితో క్రాస్ చెక్ చేయించుకుని ఎవరితో కరెక్షన్ చేయించుకుంటారు? అట్లా ఎవరు ఉండరు కదా, ప్రతిసారి చేయడానికి ఉండరు కదా. సో ప్రతిసారి చేయడానికి ఉండరు కాబట్టి రిలేటివ్లీ అక్కడ టాపర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు GS2 చేశారనుకోండి, ఆ టాపర్ కాపీస్లో ఏదైతే ఉందో ఆ టాపర్ కాపీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయండి. మీరు ఇప్పుడు పాలిటీ అయిపోయింది చదవడం అనుకోండి, ఆ పాలిటీలో వాళ్ళు రాసిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయండి, దాంతో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఏంటిది మనం రాసిన ఆన్సర్ వాళ్ళ ఆన్సర్ డిఫరెన్స్ తెలుస్తుంది. నౌ వీ కెన్ గేజ్ అవర్ సెల్ఫ్, మనం ఎంత బ్యాక్వర్డ్లో ఉన్నామో. ఆర్ఎల్స్ కొన్నిసార్లు ఫీలింగ్ రావచ్చు మనకి, వాళ్ళకైనా మనమే బాగా రాస్తున్నామో, వాళ్ళకే ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ఎందుకు రాదని. అది కూడా చేస్తుంది, మరి వాళ్ళేం హీరోలు ఏం కాదు కదా, మీరే ఇంకా బాగా రాస్తారేమో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే, తెలియదు కదా. సో గేమ్ ఆడితేనే మనకు తెలుస్తుంది, ఆ గేమ్ ఆడడానికి రూల్స్ ఇవన్నీ. ఓకే, స్పెసిఫికల్లీ ఫర్ GS2 essentially will be having 4 components: polity, governance, social justice and IR. IR around 15 marks, polity around 5-10 marks, 5-15 marks వస్తాయి. ఓకే, అండ్ రిమైనింగ్ 3-10 మార్క్స్, 3-15 మార్క్స్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ నుండి వస్తాయి. పాలిటీకి ఒక క్వశ్చన్ ఒక ఇయర్ తగ్గించి గవర్నెన్స్కి పెంచడం అట్లా కూడా చేయొచ్చు. సో రిలేటివ్లీ ఇక్కడ మనకి ఎక్కువ చంక్ పాలిటీకి ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏ సెక్షన్ కూడా తక్కువ చేసుకోవడానికి లేదు. ఎవ్రీ సెక్షన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ స్పెసిఫికల్గా మనకి ప్రిలిమ్స్లో ఉండే ఐఆర్ వేరు, మెయిన్స్లో ఉండే ఐఆర్ వేరు. ప్రిలిమ్స్లో ఐఆర్ విల్ బి మోస్ట్లీ అగ్రిమెంట్స్, రీసెంట్గా ఏం అగ్రిమెంట్స్ అయ్యాయి, కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్. వాట్ ఆర్ ద ప్లేసెస్ ఇన్ న్యూస్, వరల్డ్ సీస్ ఆర్ ఎల్స్ మెడిటరేనియన్ సీ, ఆ చుట్టుపక్కల ఏవైతే ఎనీ సార్ట్ ఆఫ్ హ్యాపెనింగ్స్ జరిగినాయి, జియో పొలిటికల్ హాట్ స్పాట్స్, అలాంటి వాటి మీద ఐఆర్లో క్వశ్చన్స్ రాదు. బట్ ఇన్ మెయిన్స్ స్పెసిఫికల్లీ దోస్ విల్ బి బేస్డ్ ఆన్ రిలేషన్స్. ఓకే, అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ పాలిటీ మనం ఏమన్నాం, మినిమం 5-10 మార్క్స్, 5-15 మార్క్స్ వస్తాయి. ఇట్ మీన్స్ 50 + 75 125. సో అరౌండ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ విల్ బీ ఫ్రమ్ పాలిటీ. అండ్ మనము ఇంత చదివి పాలిటీ కోసం మీకు ఇంకా అవ్వలేదు కాబట్టి తెలీదు, పాలిటీ కోసం చాలా చదువుతారు. పాలిటీ చదివిన తర్వాత ప్రపంచం అంతా తెలిసిపోయిందని ఫీలింగ్ వస్తుంది. ఓకే, నౌ స్పెసిఫికల్లీ పాలిటీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ పాలిటీ ఫర్ మెయిన్స్ ఈస్ ఈక్వల్, బట్ దేర్ విల్ బి సమ్ టాపిక్స్ ఇన్ మెయిన్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ మెయిన్స్ ఓరియంటెడ్ క్లాస్ కాబట్టి కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ కొన్ని టాపిక్స్ మీకు లక్ష్మీకాంత్లో దొరకవు. దానికి మాత్రం మీరు సపరేట్గా కొన్ని మెటీరియల్స్, స్టాండర్డ్ బుక్స్ లాంటివి కొన్ని మెటీరియల్స్ యూజ్ చేసి అక్కడ చదవాలి మీరు. ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే లక్ష్మీకాంత్లో ఉండవు, ఉన్నా సరే అది సరిపోదు. లక్ష్మీకాంత్ మోస్ట్లీ కేటర్స్ టు ప్రిలిమ్స్ స్పెసిఫిక్. ప్రిలిమ్స్కి లక్ష్మీకాంత్ కానీ ఎక్కువ చదవమని ఎవరు చెప్పరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చులండి, అది నేను కాదనట్లేదు, బట్ అదైతే సరిపోతుంది. ఓకే, లక్ష్మీకాంత్ విత్ సమ్ కరెంట్ అఫైర్స్ విల్ డూ యువర్ అరౌండ్ 15 క్వశ్చన్స్ ఆఫ్ పాలిటీ ఇన్ ప్రిలిమ్స్. ఓకే, నౌ మెయిన్స్ పరంగా మాత్రం యూ నీడ్ టు డూ సమ్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది బేసికల్గా ఏంటిది, పార్లమెంట్ చాప్టర్ కదా. సో పార్లమెంట్ చాప్టర్లో మనం ప్రిలిమ్స్లో చాలా చదువుతాం.
అడ్జర్మెంట్ మోషన్లు, ఆ మోషన్లు, ఈ మోషన్లు, బడ్జెట్ ప్రతి చదువుతాం. బట్ మెయిన్స్ స్పెసిఫిక్గా స్పెసిఫిక్ థీమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివిలేజెస్ అనేది సిలబస్లో మెన్షన్ చేసి ఉంది. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది ఒక సిలబస్ కీవర్డ్. మీరు ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఒక 2 పేజెస్ నోట్స్ చేసుకోవాలి. ఓకే, నౌ దీనికి ముందు కేవియట్ ఏంటంటే ఇక్కడ ఇన్ ఆర్ కంప్లీట్ ఆల్ ద పేపర్స్ ఇన్ ఆర్ సిలబస్ there are 2 types of syllabus keywords. One are bullet points, one are broad points. బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే డైరెక్ట్గా ఆ బుల్లెట్ పాయింట్స్ మీరు చదివేసి 2 pages or 3 pages నోట్స్ చేసుకుంటే దాని ప్రిపరేషన్ ఇంకా డన్ అండ్ డస్టెడ్. బట్ బ్రాడ్ పాయింట్స్ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ ఆఫ్ పవర్స్, దిస్ ఈజ్ 1 బుల్లెట్ పాయింట్. దాని గురించి 2 to 3 pages నోట్స్ చేసుకుంటే సరిపోద్ది. సిమిలర్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సాలియంట్ ఫీచర్స్, ఇది కూడా దాని గురించి 2 to 3 pages నోట్స్ చేసుకుంటే సరిపోద్ది. బట్ సే దిస్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్, దీని లోపల చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీటెడ్ థీమ్ ఏంటి అంటే మీరు ఇది రియలైజ్ అయిన తర్వాత బుల్లెట్ పాయింట్స్, బ్రాడ్ పాయింట్స్ రియలైజ్ అయిన తర్వాత ఇంకేం చేయాలి అంటే ఈ సిలబస్ కీవర్డ్, ఆ సిలబస్ కీవర్డ్ కింద లాస్ట్ 10 years 2013 నుండి ఇప్పుడు 2024, 2013లో ప్యాటర్న్ మారినప్పటి నుండి ఇప్పుడు దాకా అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఈ సిలబస్ స్పెసిఫిక్ ప్రతి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి అలాంటి క్వశ్చన్స్ అడిగారు, సపరేషన్ ఆఫ్ పవర్స్ నుండి అలాంటి క్వశ్చన్స్ అడిగారు. మొత్తం సిలబస్లో ఉండే ప్రతి టాపిక్కి మనం చేయాలి, మనం చూసుకోవాలి. ఆల్రెడీ కంపైలేషన్స్ అన్నీ వచ్చేసాయి, ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను ఉంటుంది. అప్పుడు మనకి రిపీటెడ్ థీమ్స్ ఏంటనేది తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్లోని అరౌండ్ లాస్ట్ 10 yearsలో 2 to 3 times డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్ గురించి అడిగారు, అంటే పార్లమెంట్ ఎందుకు ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది అని. ఇంకొక 2 or 3 times రాజ్యసభ అనేది యూజ్లెస్ స్టెప్ని అని అది అడిగారు. ఆర్ఎల్స్ ఈ రాజ్యసభ అన్న స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుందిగా, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అది కూడా యూజ్లెస్ అని. 2 points టు సేమ్ థింగ్స్. సో ఇలాంటి రిపీటెడ్ థీమ్స్ అనే ఉంటాయి. నౌ ఈ పీవైక్యూ థీమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెయిన్స్. యూ నీడ్ టు మేక్ నోట్స్ ఫర్ దోస్ పీవైక్యూ థీమ్స్. ఈ బ్రాడ్ పాయింట్స్కి ఈ బుల్లెట్ పాయింట్స్కి మనము నోట్స్ చేసుకోవచ్చు, బ్రాడ్ పాయింట్స్ ఉండే ప్రతి దానికి మనం నోట్స్ చేసుకోలేము. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్రాడ్ పాయింట్స్ లోపల ఏవైతే పీవైక్యూ థీమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నారో దానికి మనం నోట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఒక 6 to 7 టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఆ 6 to 7 టాపిక్స్ నోట్స్ చేసుకోవచ్చు కదా, అది పెద్ద మ్యాటర్ కాదు కదా. ఓకే, అట్లా మీరు డిసైడ్ అవ్వాలి అన్నింటికి. ఇప్పుడు రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ GS1 జాగ్రఫీలోని వాటర్ కన్జర్వేషన్, వాటర్ క్రైసిస్ అనేది రిపీటెడ్ థీమ్. ఈవెన్ ఇయర్ కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది అది. ఎందుకంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ సిలబస్ ఆల్సో, ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్. వాటర్ బాడీస్ ఎట్లా మెన్షన్ చేశారు. సో అందుకని దానికి మనం నోట్స్ చేసుకోవాలి. అట్లానే సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్కి మనం నోట్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆ నోట్స్ కూడా మీరు వీలైనంత వరకు ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ ఫార్మాట్లో చేసుకుంటే బెటర్. ఓకే, అంటే ఈ టాపిక్ వస్తే నేను ఎట్లా ఇంట్రడక్షన్ రాస్తాను, ఈ టాపిక్కి కన్క్లూజన్ ఏం రాస్తే బాగుంటుంది, ఏ కమిటీని కోట్ చేస్తే బాగుంటుంది. బాడీ పార్ట్లో ఆబ్వియస్గా ఫీచర్స్, ఛాలెంజెస్, మెజర్స్ అవన్నీ రాస్తాం. దేనికైనా ఏ టాపిక్ అయినా అదే కామన్ థింగ్ ఉంటుంది. ఓకే, నా స్పెసిఫికల్గా పాలిటీ పరంగా వస్తే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ యూ విల్ బీ డన్ ఇన్ యువర్ క్లాసెస్ అండ్ దేర్ విల్ బీ enough content in your standard books. There will be some topics which you cannot find anywhere. For example, comparison of the Indian constitution scheme with that of other countries. ఇప్పుడు రీసెంట్ లక్ష్మీకాంత్లో అయితే యాడ్ చేశారు ఈ చాప్టర్, కానీ బట్ అది సరిపోదు. ఎందుకంటే ఏ ఇయర్ ఏం అడుగుతారో తెలియదు. కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అంటే ఏంటి, మీకు ఏమర్థమవుతుంది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ నాట్ 2022 దే హ్యాడ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు కంపేర్ ఇండియన్ జుడిషియరీ విత్ USS జుడిషియరీ. ఎర్లియర్ దే హ్యాడ్ ఆస్క్డ్ ఇండియన్ జుడిషియరీ వర్సెస్ UK జుడిషియరీ. They had also asked Indian right to equality versus USS right to equality. They had asked a question to compare Indian secularism versus French secularism. And last year, in 23, they had asked a question about comparing presidential elections format in India versus presidential elections format in French. This is completely bouncer question. ఇదైతే కష్టం. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ మనకు జనరల్గా తెలుస్తాయి. ఎందుకంటే మనం జుడిషియరీ చాప్టర్ చదివినప్పుడు ఇండియన్ US జుడిషియరీ గురించి మాట్లాడతాం కదా.
సో కానీ ఈ ఫ్రెంచ్ ఇలాంటి బౌన్సర్ క్వశ్చన్స్ అనే ఉంటాయి. ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కంపారిజన్. అయితే అప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే ఆ ఇయర్ ఫ్రెంచ్లోని మెయిన్స్కి 1 month ముందు 2 months ముందు ఫ్రెంచ్లోని ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. వాళ్ళది కొంచెం డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. సో అందుకు దానికి హిందూలోని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి, హిందూలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో దాని గురించి. సో అందుకని అడిగాడు యాక్చువల్లీ అది. బట్ వీ కాంట్ గెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, నా స్పెసిఫికల్గా ఏవైతే సిలబస్ టాపిక్స్ ఉన్నాయో దానికి మనకి నోట్స్ ఉండాల్సిందే, నో సెకండ్ థాట్. అది ఇట్ విల్ బి 100% బెటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ అవర్ ఓన్ నోట్స్, అదర్వైజ్ టాపర్ నోట్స్, అదర్వైజ్ సమ్ స్టాండర్డ్ బుక్. ఎగ్జామ్ ముందు మాత్రం మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు ఎక్కడ చదవాలి ఏంటి అనేది. యూ నీడ్ టు రీడ్ ద సేమ్ థింగ్ 10 times రాదర్ దాన్ 10 different things 1 time. ఓకే, సేమ్ థింగ్ని 10 times చదవాలి. ఆర్ఎల్స్ 10 different thingsని ఒకసారి చదవడం కన్నా సేమ్ థింగ్ని 10 times చదవాలి, అప్పుడే మనకి రిటెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, నౌ స్పెసిఫికల్లీ సిలబస్ దేనికి పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఇవి బ్రీఫ్గా చెప్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. నౌ ఇక్కడ ఇది మొత్తం మన లక్ష్మీకాంత్ ఫస్ట్ 2 parts ఉంటాయి కదా, ఫెడరలిజం, దిస్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, మొత్తం ఫండమెంటల్ డ్యూటీస్, మొత్తం స్టార్టింగ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మొత్తం అవన్నీ కూడా ఈ ఫస్ట్ టాపిక్ కిందకి వస్తాయి. సో హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, బేసికల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఎవల్యూషన్, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్పులు ఎలా వచ్చాయి, ఫీచర్స్ లైక్ సెక్యులరిజం, ఫెడరలిజం, ఆర్ఎల్స్ మన ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, వాటి గురించి. అండ్ ఇందులో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఏమవుతుందంటే హియర్ ఇన్ దిస్ టాపిక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. See, for example, in recent paper 2024 paper they had asked the question on article 21 and its linkage with right to privacy. Last year they had asked a question around on article 19 and ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఎలా జరుగుతుంది అని. ఆర్టికల్ 19లోని ఒక క్లాజ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్కి రెస్ట్రిక్షన్స్ ఏముంటాయని. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. సో ఫండమెంటల్ రైట్స్ మీద మనం అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలని తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తేనే తెలుస్తుంది. స్పెసిఫికల్లీ అమెండ్మెంట్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ దే లాస్ట్ 1 more క్వశ్చన్ ఆన్ జిఎస్టీ అమెండ్మెంట్ జరిగింది కదా, అందులో వచ్చిన మార్పులు ఏంటి, ఏం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేశారు అవన్నీ. సో అట్లాంటిది బేసిక్ స్ట్రక్చర్, యూ నో అబౌట్ బేసిక్ స్ట్రక్చర్. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ గురించి డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ టాపిక్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్. అయితే ఇక్కడ వరకు ఈ టాపిక్ ఏంటి అంటే ఫెడరలిజం, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఇష్యూస్ ఫెడరల్ స్ట్రక్చర్కి. సో ఫెడరలిజం ఉంది, ఎవ్రీ ఇయర్ దేర్ విల్ బి క్వశ్చన్ ఫెడరలిజం. ఇందులోనే ఈ సిలబస్ సెకండ్ పాయింట్లోనే ఇంకొక కీవర్డ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ దేర్ ఇన్. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ వాటి ఛాలెంజెస్. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఈ ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్లోని రీసెంట్ డైమెన్షన్స్ ఏంటి అని అడిగాడు. దాంతోపాటు వాట్ మెజర్స్ దట్ హ్యాడ్ గవర్నమెంట్ హ్యాడ్ ఇండియా టేకెన్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దిస్ ఫెడరలిజం అని అడిగాడు. అదొకటి. సో ఆబ్వియస్గా మనకు సిలబస్ కీవర్డ్ నేను అడిగినట్టే. ఇంకొకటి లోకల్ లెవెల్స్ ఫంక్షనింగ్కి ఈ ఫినాన్సెస్ గురించి అడిగాడు సంథింగ్. సో ఇది కూడా డైరెక్ట్గా మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి, ఫెడరలిజం గురించి స్పెసిఫిక్గా మనము ఒక 4 to 5 pages నోట్స్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఇంకొంచెం డెప్త్గా కూడా ఉంటాయి కాబట్టి. నౌ ఇఫ్ యూ సీ దిస్ ఫెడరలిజం టాపిక్ ఇన్ మెయిన్స్ యూ విల్ నోటీస్ అరౌండ్ 3 to 4 థీమ్స్. అందులోనే కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, వాటి మీద స్పెసిఫిక్ ఇయర్స్లోనే సపరేట్గా అడిగాడు. ఒక ఇయర్లోనేమో అవన్నీ కంబైన్ చేస్తూ అడిగాడు. ఇంకొక థీమ్ ఏంటి అంటే ఇండియా ఫెడరల్ కంట్రీయా కాదా, క్వాసీ ఫెడరలా, అట్లాంటిది ఒకటి. ఇంకొకటేమో ఫెడరలిజంలోని మేజర్ ఇష్యూస్ ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డిస్ప్యూట్స్, బార్డర్ డిస్ప్యూట్స్, ఈ సెంటర్ ఓవర్ ఆర్చింగ్ దిస్ ఎంక్రోచింగ్ అపాన్ ద స్టేట్స్ డొమైన్, ఇలాంటివి. సో అయితే ఆ థీమ్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి ఐడెంటిఫై చేసి మనము దానికి నోట్స్ చేసుకోగలగాలి. అండ్ రిమెంబర్, ఇఫ్ యూ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ద PYQs, రిమెంబర్ యూ ఆర్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉండే ప్రతి టాపిక్కి ప్రతి థీమ్కి మీరు ఆన్సర్స్ రాశారు అని అంటే మీ స్వస్థాలతో మీరు రాశారంటే యూ ఆర్ గోయింగ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. బికాస్ దోస్ థీమ్స్ ఓన్లీ విల్ గెట్ రిపీటెడ్ ఇన్ అదర్ మేనర్.
క్వశ్చన్ ఫ్రేమింగ్ మైట్ బి డిఫరెంట్, బట్ దోస్ థీమ్స్ విల్ బి రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్. సో దాని మధ్య ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, లింకేజ్, ఎట్లా ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్లో మార్పులు వస్తున్నాయి అన్ని స్పెసిఫిక్గా. అదే సింగిల్ థీమ్ అక్కడ, అంతే, ఇంకే దానికి మించి ఏమి ఉండదు. సిమిలర్లీ ఈ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసాం. ఏదో ఒక కాంపోనెంట్ తీసుకొని రెండు కంపేర్ చేయమని అడుగుతాడు. ఈ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్ అనేది రిపీటెడ్ థీము. ఇండివిజువల్ పార్లమెంటేరియన్ ఎందుకు తగ్గిపోతున్నాడు అని, ఇండివిజువల్ పార్లమెంటేరియన్ రోల్ ఎందుకు తగ్గిపోతుందని, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వల్ల, కరప్ట్ ఎంపీస్ రావడం వల్ల, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో ఇలాంటి క్వశ్చన్, ఇది కూడా రిపీటెడ్ థీమ్. నో ఆ పీవైక్యూస్ వస్తే మనకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ అవి చూపిస్తాను. సిమిలర్లీ నెక్స్ట్ టాపిక్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ ప్రైమ్ మినిస్టర్, దిస్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ వాళ్ళ గురించి ఎగ్జిక్యూటివ్ మనకి ఏదైతే మనం ప్రిలిమ్స్లో చదువుతామో అదే, దానికి మించి అక్కడ ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ జ్యుడిషియరీ. ఇక్కడ జ్యుడిషియరీ టాపిక్ అనేది రిలేటివ్గా ట్రిక్కీ. కొన్నిసార్లు అసలు క్వశ్చన్ అడగడు జ్యుడిషియరీ గురించి, కొన్నిసార్లు 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగినప్పుడు కూడా మోస్ట్లీ ఇట్ వుడ్ బి రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్, జ్యుడిషియరీ టాపిక్. ఓకే, ఇన్ రీసెంట్ టైమ్స్ దిస్ హ్యాడ్ గెయిన్డ్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 2 క్వశ్చన్స్ అడిగాడు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే దీనికి మీకు ఎక్కడ మెటీరియల్ అనేది సరిగ్గా దొరకదు. ఓకే, మీ క్లాసెస్ అయినప్పుడు రిలేటివ్గా కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయండి దాని గురించి మెటీరియల్ ఇమ్మని. ఓకే, అపాయింట్మెంట్ టు వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. స్పెసిఫికల్గా ఇక్కడ ఏంటి, మన కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ అండ్ అదర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, కాగ్ గురించి, ఫినాన్స్ కమిషన్ గురించి, అరెల్స్ నీతి ఆయోగ్ గురించి, ఇలాంటి బాడీస్ గురించి డైరెక్ట్గా 10 marks 15 marks వస్తాయి. ఒక 10 marks ఒక 15 marks వస్తాయి కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుండి. ఇవి రిలేటివ్గా ఈజీ టాపిక్స్, ఎందుకంటే మనకి అవి లిమిటెడ్గా ఉంటాయి, అవి మనం ఎక్కువగా చదువుతాం కూడా. సో పాలిటీలో అయితే దీనికి మించి అయితే క్వశ్చన్స్ ఏం అడగరు, కంప్లీట్ సిలబస్ ఓరియంటెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ గవర్నెన్స్. గవర్నెన్స్ రిలేటివ్గా సిలబస్ కొంచెం తక్కువ, అండ్ ఇందులో కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ థీమ్స్ ఈజ్ ఆల్సో ఈజీ. సి ఫర్ ఎగ్జాంపుల్, now this governance will be having more than 50% overlap with ethics governance. మీరు అది ఫిక్స్ అయిపోండి. ఈ గవర్నెన్స్ చదివేటప్పుడు అక్కడ ఎథిక్స్లో గవర్నెన్స్ కూడా మీకు కవర్ అయిపోయినట్టు. నెక్స్ట్ సిమిలర్లీ వెన్ యూఆర్ రీడింగ్ GS1 సొసైటీ, GS2 సోషల్ జస్టిస్ విల్ ఆల్సో బీ కవర్డ్. దేర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 50% ఓవర్లాప్. ఓకే, ఒక టాపిక్ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ. నౌ దీంట్లో ఏం థీమ్స్ ఉన్నాయంటే రిపీటెడ్గా, ఈ థీమ్స్ ఎలా తెలుస్తాయి మీకు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ 10 yearsలోని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అని. ఇప్పుడు రోల్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ డెమోక్రసీ కింద క్వశ్చన్స్ ఎలా అడిగారు అంటే, ఇండియన్ డెమోక్రసీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి అని. ఒకసారి ఏమో ఇండియన్ సివిల్ సర్వీసెస్ బెటర్గా అవడానికి తీసుకోవాల్సిన రిఫార్మ్స్ ఏంటి అని. ఇదే క్వశ్చన్ 4 or 5 times అడిగాడు. సో అవి రిపీటెడ్ థీమ్స్, అవి మనం సెర్చ్ చేసుకోవాలి. మనం దీని గురించి నోట్స్ చేసుకునేటప్పుడు అవి నోట్స్ చేసుకోవాలి. ఇది ప్రిలిమ్స్లో అనుకుంటే ఆబ్వియస్గా టాపిక్ అనేది ఉండదు. గవర్నెన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్. సిమిలర్లీ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ, NGOs గురించి ఒక 2 pages నోట్స్, SHGs గురించి ఒక 2 pages నోట్స్, సిమిలర్గా ప్రెజర్ గ్రూప్స్ గురించి ఒక 2 pages నోట్స్, చారిటీస్, డోనార్స్, అసోసియేషన్స్, వీటన్నిటి మీద ఒక 2 or 3 pages నోట్స్ మనం చేసుకోవాలి, అంతే. దానికి మించి ఈ టాపిక్ నుండి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సేమ్ అక్కడ మనం వాటి మీద నోట్స్ చేసుకుంటే సరిపోతుంది. సిమిలర్గా ఈ గవర్నెన్స్, అప్లికేషన్స్, మోడల్స్, సక్సెస్ అండ్ లిమిటేషన్స్, ఇదంతా ఈ గవర్నెన్స్ గురించి. ఈ గవర్నెన్స్ గురించి కూడా మనం ఒక 3 pages నోట్స్ చేసుకోవాలి. సిటిజన్ చార్టర్, సేమ్ సిటిజన్ చార్టర్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఎథిక్స్లో ఉంటాయి. అది సిటిజన్ చార్టర్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఈ గవర్నెన్స్ మొత్తం అన్నీ కూడా. ఓకే, సో ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కంప్లీట్గా ఎథిక్స్లోనే చూడండి, ఇక్కడ కాదు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ గవర్నెన్స్లోని గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఈజ్ రిలేటివ్లీ డిఫికల్ట్ టాపిక్ అండ్ టు రైట్ పాయింట్స్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆ ఆన్సర్స్ని చూసి దానిని మనం నోట్స్ చేసుకోగలగాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ ఫంక్షనింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అట్లా అడుగుతాడు. ఆర్ఎల్స్ స్టాండ్ అలోన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ షార్ట్ కమింగ్స్, రీజన్స్ ఫర్ ఇట్ అని. ఓకే, అది కొంచెం అంటే వేక్ క్వశ్చన్స్లో ఉంటాయి కొంచెం. సోషల్ జస్టిస్,
issues related to poverty and hunger. Same, we will be having poverty and developmental issues in society. Health, education and human resources. We will be getting questions related to these in our society also. Okay. Vulnerable sections గురించి, vulnerable sections అంటే చిల్డ్రన్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్స్, వీటి మీద ఇలా ప్రతి వల్నరబుల్ సెక్షన్ మీద మనం 3 or 4 pages నోట్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి మీద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది, ఉమెన్ మీద ఆ ముందు ఇయర్ క్వశ్చన్ వచ్చింది, అండ్ వీ గాట్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. సో మనం ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ సెక్షన్స్ మొత్తం అన్నీ మనం స్టడీ చేయాలి. లాస్ట్లీ ఐఆర్ 4 topics 4 questions ఫిక్స్డ్గా. ఇది ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. ఒక క్వశ్చన్ ఐదర్ 10 marker or 15 marker విల్ బీ ఇండియాస్ రిలేషన్స్ విత్ అవర్ నైబర్హుడ్ లైక్ శ్రీలంక, మాల్దీవ్స్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, ఎవరో ఒకరితో మన రిలేషన్స్ అడుగుతాడు. సిమిలర్లీ బైలేటరల్, రీజనల్ ఆర్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్, బేసికలీ క్వాడ్, రెల్స్ G20, SCO, ఇలాగ ఏదైతే బైలేటరల్ గ్రూపింగ్స్ కానీ రీజనల్ గ్రూపింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియన్ డయాస్పోరా. ఇండియన్ డయాస్పోరా అంటే ఎవరు? ఇండియన్ నేషనల్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ ఆర్ ఎల్స్ హు ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. ఇండియన్ డయాస్పోరా గురించి ఎవ్రీ 2 to 3 yearsలో ఒకసారి అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే అడగలేదు. ఇంకా ఇవి కాకుండా ఇంటర్నేషనల్ స్పియర్లోని కొన్ని చేంజెస్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ టెర్రరిజం గురించి అడిగాడు క్వశ్చన్. టెర్రరిజం గురించి ఈ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో చాలా డిస్కషన్ అనేది జరిగింది. సిమిలర్లీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఆన్ క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్, ఎనర్జీ సెక్యూరిటీ నెగోషియేషన్స్. లాస్ట్లీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా. ఇక్కడ IMF, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్, WTO, వాటి గురించి. సో ఈ స్పెసిఫిక్ 4 themes నుండి 4 questions వస్తాయి. ఇవి మనం రియలైజ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మన క్లట్టర్ని క్లియర్ చేసేయాలి. ఎక్కడైతే స్క్రాప్ ఉంటుందో ఆ స్క్రాప్ మొత్తం క్లియర్ చేసి ఏదైతే అవసరమో మనం అక్కడే టైం ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే టైం సరిపోదు. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఫస్ట్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్. ఇందాక మనం ఈ సిలబస్ కీవర్డ్ చూసాం కదా, దాని గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ ప్రూవ్డ్ టు బి ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ అండ్ గివ్ యువర్ వ్యూస్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. బేసికలీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవ్వలేదు, దానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నట్టు. సిమిలర్లీ ద స్ట్రెంగ్త్ సస్టెనెన్స్ ఆఫ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ దర్ ఫార్మేటివ్ ఫేజ్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షనరీస్ అండ్ ఫండ్స్ టు ద కంటెంపరీ స్టేజ్ ఆఫ్ ఫంక్షనాలిటీ, హైలైటెడ్ క్రిటికల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఫంక్షనాలిటీ ఇన్ రీసెంట్ టైమ్స్. బేసికలీ ఇక్కడ కూడాను లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి అడుగుతున్నాడు. టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ ఒపీనియన్ యాజ్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా చేంజ్ ద గవర్నెన్స్ ల్యాండ్స్కేప్ అట్ ద గ్రాస్ రూట్స్. ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వల్ల మార్పు అనేది వచ్చింది అని, ఆర్ఎల్స్ మార్పు రాకపోవడానికి కారణాలు ఏంటి అని. ఇది సో బేసికలీ ఆ 2 dimensions మనం ఇక్కడ అడ్రస్ చేయాలి. ఇప్పుడు దాకా మనం ఏం చెప్తున్నాం? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈస్ ప్లేగ్డ్ విత్ మెనీ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ఏంటో మనం రాయమన్నాం. ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ రాయాలి. సో ఆబ్వియస్గా మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి మనం కొన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ టాపిక్లోని రిపీటెడ్ థీమ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, పార్లమెంటరీ కమిటీస్ అనేది వన్ ఆఫ్ ద రిపీటెడ్ థీమ్. ఎట్లా తెలుస్తుంది మనకి? ది పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్. సిలబస్లో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే కీవర్డ్ ఉంది కదా, సో దాని నుండి వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాంతో మనం అక్కడ రాయొచ్చు. సిమిలర్లీ, వై డూ యూ థింక్ ద కమిటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి యూస్ఫుల్ ఫర్ పార్లమెంటరీ వర్క్? డిస్కస్ ఇన్ దిస్ రోల్ ద ఎస్టిమేట్స్ కమిటీస్ రోల్. బేసికలీ పార్లమెంటరీ కమిటీస్, అందులో ఎస్టిమేట్స్ కమిటీ రోల్ గురించి అడిగాడు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురించి, నెక్స్ట్ ఆ కమిటీస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని అడిగాడు. సిమిలర్లీ ఆ నెక్స్ట్ ఇయర్ పార్లమెంటరీ కమిటీ సిస్టమ్ గురించి, దానివల్ల దాంట్లో ఫైనాన్షియల్ కమిటీస్ నుండి వచ్చే బెనిఫిట్ ఏంటి అని. ఇన్ లాస్ట్ 6 years ఓన్లీ దే ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్ 3 times. సో ఇది మనం PYQ థీమ్స్ ఐడెంటిఫై చేసే పద్ధతి. సో ఇట్లా ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో వీ నీడ్ టు ఐడెంటిఫై దిస్, నాట్ ఓన్లీ ఫర్ పాలిటీ, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. Now, relatively, this is a difficult topic in the sense that we can't predict the topic which is going to be asked. ఎందుకంటే ఎప్పుడు దేన్ని కంపేర్ చేయాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ న్యూస్లో ఉంటాయి. బట్ ఇక్కడ బ్రైట్ సైడ్ ఏంటి అంటే, ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ దే ఆర్ ఆస్కింగ్. నౌ దిస్ ఇయర్
ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ కంపేర్ విత్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ సెక్యులరిజంకి యుఎస్ సెక్యులరిజంకి కంపారిజన్ అడిగాడు. సిమిలర్లీ పాస్ట్లోని ఇండియన్లోని పార్లమెంటరీ సిస్టమ్కి అక్కడ యూఎస్లోని యూకేలోని పార్లమెంటరీ సిస్టమ్కి కంపారిజన్ అడిగాడు. ఇందాక చెప్పాను కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి డిఫరెన్స్ అని. ఇది రిలేటివ్గా చాలా కష్టమైన టాపిక్. ఇదైతే మాత్రం ఇది కంప్లీట్ బౌన్సర్ క్వశ్చన్ అని అనుకోవాలి, ఎందుకంటే చాలా కష్టం అది. అక్కడ ఛాన్స్ లేదు ఎవరు రాయడానికి. పిఎస్ఐఆర్ ఆప్షన్ వాళ్ళు రాయొచ్చు కొంతవరకు. అది ఇండియా యూకే జ్యుడిషియరీ కంపారిజన్, ఇండియా ఫ్రాన్స్ సెక్యులరిజం కంపారిజన్, ఇండియా యుఎస్ఏ పొలిటికల్ సిస్టమ్స్ కంపారిజన్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే గుడ్ థింగ్, కంపారిజన్ మోస్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యుఎస్ఏ అండ్ యూకే అండ్ ఆర్ఎల్స్ వెస్ట్తో మన కంపారిజన్ అవుతుంది. ఎందుకంటే దోస్ ఆర్ రిలేటివ్లీ డెమోక్రటిక్ కంట్రీస్తోనే కదా కంపారిజన్ చేయడం అవుతుంది. వాళ్ళ దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంటాయి. నౌ కంపేరింగ్ విత్ చైనా ఈజ్ నాట్ సో గుడ్ ఆర్ విత్ రష్యా. ఓకే, సో మేజర్గా మనము యూకే కాన్స్టిట్యూషనల్ స్కీము యూఎస్ఏ కాన్స్టిట్యూషనల్ స్కీము బాగా తెలిస్తే అరౌండ్ 90% క్వశ్చన్స్ ఆ రెండింటితో కంపారిజన్ ఉంది కదా. సో వీ కెన్ అట్లీస్ట్ గెయిన్ సమ్ పాయింట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ విల్ బీ ఇన్ సేమ్ లీగ్. ఓకే, ఇక్కడ యాక్చువల్ ఒక 2 క్వశ్చన్స్ వీళ్ళు మిస్ చేశారు. 21, 22లో కూడాను రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గురించి సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అందులో ఉండే షార్ట్ కమింగ్స్ అని. దెర్ ఈస్ నీడ్ ఫర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కరెక్ట్ ప్రాక్టీసెస్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. మేజర్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని సింప్లిఫికేషన్ గురించి అని. ఆన్ వాట్ గ్రౌండ్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇక్కడ చూడండి, ఇది కూడా డిస్క్వాలిఫికేషన్ గురించే కదా. సో బోత్ ద క్వశ్చన్స్ ఎసెన్షియలీ పాయింట్స్ టు సేమ్ థింగ్. అండ్ మేజర్లీ మీరు థీమ్స్ ఒకవేళ ఐడెంటిఫై చేసేటప్పుడు 2017 తర్వాత నుండి ఇంకో ఎక్కువ ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే 2017 వరకు ఏంటంటే 12.5 మార్కర్స్ అడిగేవారు. నెక్స్ట్ క్వశ్చనింగ్లో కూడా రిలేటివ్గా డిఫరెంట్ లెవెల్ ఉండేది. 2017 తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ పేస్, ఈవెన్ 2024 పేపర్స్ ఆల్సో. సో ట్రై టు బీ వెల్ వర్స్డ్ ఆన్ ద పేపర్స్ ఆఫ్టర్ 2017. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ టాపిక్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈ-గవర్నెన్స్. డైరెక్ట్గా ఈ-గవర్నెన్స్ యూజెస్ గురిండే 4 to 5 times క్వశ్చన్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ICT బేస్డ్ ప్రాజెక్ట్స్ usually suffers in terms of certain vital factors. Identify these factors and suggest measures for their effective implementation. అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ICT బేస్డ్ అంటే ఈ-గవర్నెన్స్ కదా, ఈ అంటే ఎలక్ట్రానిక్ కదా. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూస్ చేసి దానికి సర్టెన్ ఫ్యాక్టర్స్ అండ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి అవి సాల్వ్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నౌ సిమిలర్లీ ఈ-గవర్నెన్స్ యాజ్ ఏ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్ has assured in effectiveness, transparency and accountability in governments. What inadequacies hamper the enhancement of these features? అంటే ఏంటి, ఇన్అడిక్వసీస్ ఎక్కడ కూడా ఈ-గవర్నెన్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. నౌ అక్కడ మీకు బేసికల్గా ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, అండ్ ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఈజ్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ టు మినిమైజ్ కరప్షన్, ఎలిమినేట్ వేస్టేజ్ అండ్ ఫెసిలిటేట్ రిఫార్మ్స్ కామెంట్. నౌ ఇక్కడ కూడా ఈ-గవర్నెన్స్ అంటే ఈ DBT సిస్టమ్ ఏదైతే తీసుకొని వచ్చామో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అని. అండ్ కమెంట్ అన్నాడు అంటే అర్థం వీ నీడ్ టు రైట్ ద నెగిటివ్ సైడ్ ఆల్సో. ఐ హోప్ ఎస్టర్డే విష్ణు సార్ టోల్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, కమెంట్ డిస్కస్ మొత్తం అన్ని. నౌ నేను అది మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఇప్పుడు, ఓకే కదా. మేజర్ థింగ్ ఏంటంటే మొత్తం అన్నీ ఒకటే, కమెంట్ డిస్కస్ అన్నీ ఒకటే. అయితే క్రిటికల్ అనలైజ్ ఉన్నప్పుడు మాత్రం వీ నీడ్ టు రైట్ నెగిటివ్ సైడ్ ఆల్సో, ఓకే. అండ్ కమెంట్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ రాయాలి అంతే. మిగిలినవన్నీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కలిసిపోతాయి. ఎల్యూసిడేట్లోని మనం నెగిటివ్ సైడ్ రాయక్కర్లేదు. ఎల్యూసిడేట్ అంటే లిస్టింగ్ అవుట్ అని, జస్ట్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అంతే. దానికి మించి అయితే ఇంక మీకేం తెలియాల్సిన అవసరం లేదు, ఓకే. ఇన్స్టిట్యూషనల్ క్వాలిటీ ఈస్ క్రూషియల్ డ్రైవర్ ఆఫ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఇన్ దిస్ కంటెక్స్ట్ సజెస్ట్ రీఫార్మ్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఫర్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ. సో సివిల్ సర్వీసెస్లో రీఫార్మ్స్ కావాలి అనేది ఇది ఒక థీమ్ అనుకోండి. ఇనిషియలీ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా వర్ డిజైన్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ న్యూట్రాలిటీ. డూ అగ్రీ విత్ ద వ్యూ దట్ డ్రాస్టిక్ రీఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్. ఇది కూడా సేమే, డ్రాస్టిక్ రీఫార్మ్స్ కావాలంటే అలాంటి రీఫార్మ్స్ కావాలి అని. ట్రెడిషనల్ బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్ అండ్ కల్చర్ హ్యావ్ యాంపర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో బేసికల్లీ ఇండియన్ బ్యూరోక్రసీ ఇస్ ప్లేగ్డ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్, దానివల్లే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని డెమోక్రసీలో. సో ఇది కూడా ఏంటి ఎక్కడ పాయింట్అవుట్ చేస్తుంది, సివిల్ సర్వీసెస్ ఇస్ ప్లేగింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ వీ నీడ్ రీఫార్మ్స్ టు కరెక్ట్ ఇట్. సో ఎట్లాగా ప్రతి టాపిక్ సిలబస్ కీవర్డ్ ఏదైతే ఉండి సిలబస్ కీవర్డ్ కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే చేశారో ఇది ఐడెంటిఫై చేయాలి.
దాంట్లో పీవైక్యూ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయాలి. ఇది వేరొకరు చెప్పడం కన్నా మీ అంతటా మీరు చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ 1000-fold ఫర్ ష్యూర్. ఎందుకంటే మీరు ఆ ప్రాసెస్లో చాలా విషయాలు తెలుసుకుంటారు. ఓకే, అండ్ ప్రతి టాపిక్ యొక్క వెయిటేజ్ ఏంటి, ఆల్టర్నేట్ ఇయర్ అడుగుతున్నాడా, ఎవ్రీ ఇయర్ దాని మీద క్వశ్చన్ ఉంటుందా, మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ గురించి కొంచెం బేసిక్స్ తెలిసినాయి అన్నీ అర్థమైందా? ఇంట్రో ఏంటి, బాడీ ఏంటి, కన్క్లూజన్ ఏంటి అని. ఇప్పుడు 1 or 2 ఆన్సర్స్ ఇస్తే రాస్తారా? మీకు పాలిటీ ఇంకా అవ్వలేదు కదా. ఇందాక నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్స్ బ్రేకింగ్, ఇంట్రో, బాడీ, కన్క్లూషన్ అన్నీను. క్వశ్చన్ 10 మార్కర్, కాకపోతే మనకు స్టార్టింగ్ కాబట్టి 10 minutes అనుకుందాం. 4:10 స్టార్ట్ చేస్తే 4:20 వరకు. ఓకే, క్వశ్చన్ implementation of information and communication technology based projects or programs usually suffers in terms of certain vital factors. Identify these factors and suggest measures for their effective implementation. Now నేను ముందు ఏం చెప్తున్నాను, ఫస్ట్ 1 minute ఏం చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఏ డైమెన్షన్స్ అడిగి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో అడుగుతుందండి, ఇంట్రో కదా, బాడీలోనే అడుగుతున్న మేజర్ డైమెన్షన్స్ ఏంటి. ఐసీటీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ ఏం అడుగుతున్నాడు. సో సఫర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టెన్ వైటల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఐసీటీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అది ఇబ్బంది అవుతుంది. అయితే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ డైమెన్షన్. ఆ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలాగ మనము బెటర్ చేయాలి అని మెజర్స్ సజెస్ట్ చేయమన్నాడు. ఇది సెకండ్ డైమెన్షన్. సో 10 మార్కర్ కాబట్టి 2 dimensions అడిగాడు, అంతే కదా. సో మనకి ఫైనల్ ఎగ్జామ్లో తెలిసిన వెళ్ళిపోయినా ఐసీటీ అన్నాడు కాబట్టి ఈ గవర్నెన్స్ అంటే యూజేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద గవర్నమెంట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఈ గవర్నెన్స్, అంతే అది. సో అట్లా అది రాసేసిన తర్వాత 1 or 2 ఈ గవర్నెన్స్ స్కీమ్స్ ఏదైతే తెలుసో అది రాస్తారు. ఆ తర్వాత ఫస్ట్ డైమెన్షన్ ఇది కదా, మేజర్ ఫ్యాక్టర్స్ ఈ గవర్నెన్స్ ఎదుగుదలకు ఆపుతున్న మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటో రాస్తారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఆ ఫ్యాక్టర్స్కి సొల్యూషన్ ఏంటో రాస్తారు. ట్రై చేయండి.